సో సరే, నిన్నటిది ఒకసారి స్టార్ట్ చేసి మనం చేద్దాం. సో ఫ్రెండ్స్, నిన్న మేడం గారు ఒక ముగ్గురికి వీడియోస్ అనేవి ఇచ్చారు. సో ఎవరు మేడం, వాళ్ళ పేర్లు చెప్పండి ఒక్కసారి. శ్రీదేవి గారు అండ్ గౌసియా బేగం గారు. ఓకే, రైట్. ఇంకొకళ్ళు ప్రణవ్ సార్. సార్, మేడం గౌసియా మేడం ఎలాగుంది వీడియో మీరు చెప్పాలి ఒకసారి. ఎలాగుంది వీడియో నిన్న? ఏ వీడియో? విషెస్ వీడియో. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ మ్యామ్. బాగుంది మ్యామ్. నేను ఎక్కువ ఇట్లా ట్రై చేయలేదు. జస్ట్ మెహందీ డిజైన్స్ పెట్టేసి ఫొటోస్ పెట్టేసి పెట్టాను. ఇలా ఎప్పుడు ట్రై చేయలేదు. ఈరోజు మళ్ళీ చేద్దామని అనుకున్నాను, కానీ అది ఎట్లా అంటే కొంచెం నాకు కన్ఫ్యూజన్ గా ఉంది. గ్రాఫ్ కి ఇది చాట్ జీపీటీకి ఎట్లా కాపీ పేస్ట్ చేయాలి, కొంచెం రీక్యాప్ చేయండి. నెక్స్ట్ మేడం ఇంకా ఎవరికి ఇచ్చారు? మళ్ళీ రీక్యాప్ చేస్తారా మేడం? నెక్స్ట్ ఇంకా ఎవరికి ఇచ్చారమ్మా వీడియో? నెక్స్ట్ బేగం గారు కాకుండా శ్రీదేవి గారు. శ్రీదేవి గారు మేడం ఉన్నారా? వచ్చారు, ఉన్నట్టు ఉన్నారు శ్రీదేవి గారు. ఉన్నారు మేడం. శ్రీదేవి గారు యాక్సిస్ ఆడియో ఒకసారి అది చూడండి. అన్మ్యూట్ మేడం, అన్మ్యూట్ చేయండి శ్రీదేవి గారిని. మ్యామ్, యూ కెన్ టాక్ నౌ. మేడం శ్రీదేవి గారు, మీరు అన్మ్యూట్ చేసుకుని మాట్లాడచ్చు ఇప్పుడు. మేడం మీరు అన్మ్యూట్ చేసుకుని మాట్లాడచ్చు. మేడం ఒకసారి చూడండి, అన్మ్యూట్ చేయండి. మహాలక్ష్మి గారు, శ్రీదేవి గారి దగ్గర అన్మ్యూట్ చేయండి. సార్ చెక్ చేయండి మేడం. నాకు అవుతుంది కదా. సరే, టెక్స్ట్ చేయండి మేడం, టెక్స్ట్ చేయండి, లేకపోతే టెక్స్ట్ చేయండి. ఎలాగుంది వీడియో? హౌ యూ ఫీల్ అబౌట్ ద వీడియో? శ్రీదేవి గారు, హౌ యూ ఫీల్ అబౌట్ ద వీడియో? వీడియో ఎలా కనిపించింది? అక్కడ ఏదో టెక్నికల్ ఇష్యూ అయినట్టుంది మేడం. నెక్స్ట్ ఎవరు? ప్రణవ్ సార్, ఆయన రాలేనట్టుంది. రాలేదా? సరే, ఒక్కసారి మీరు ఆ మూడు ప్రణవ్ ఉన్నారండి? ప్రణవ్ గారు అనేబుల్ టు. శ్రీదేవి గారు అన్మ్యూట్ చేయలేకపోతున్నారండి, మరి ఏంటి ప్రాబ్లం? పోస్ట్ మీరే చేయొచ్చు. సరే మేడం, ఒకసారి ఆ వీడియోస్ అవి నిన్న చేసిన వీడియోస్ ఒకసారి లైవ్ లో చూపించండి. గాడ్ కాంప్లిమెంట్స్ మేడం. థ్యాంక్ యూ సో మచ్. సరే అండి మేడం. ఓకే, అది ఎందుకు అన్మ్యూట్ అవ్వట్లేదు మీది? ఓకే, అదే ఒకసారి సార్, మళ్ళీ వేరే వాళ్ళందరికి నేను అందరికి ఇచ్చాను సార్ యాక్సెస్, కానీ మేడంకి అవ్వట్లేదు. లేదంటే ఒకసారి లాగౌట్ అయ్యి మళ్ళీ లాగిన్ అవ్వాలి. ఇన్ కేస్ సిగ్నల్ ఇష్యూ అయినా అలా ఒక్కోసారి వస్తూ ఉంటుంది. సరే, మీరు కాదు మేడం, శ్రీదేవి గారు ఒకసారి లాగౌట్ అయ్యి మళ్ళీ లాగిన్ అవ్వండి. నెక్స్ట్ ఈ లోపల వీడియోస్ అది ఒక్కసారి టెలికాస్ట్ చేయండి మేడం. గ్రూప్ లో వీడియోస్, ఆ 3 వీడియోస్ ఒక్కసారి. ఇవాళ ఫెస్టివల్ శ్రీరామనవమి వల్ల కొంచెం స్లోగా ఎంటర్ అవుతున్నారు అందరూ. సో ఈ లోపల వీడియోస్ చూడండి. నిన్న 3 ఇచ్చాం మనం వీడియోస్, జస్ట్ సపోర్టివ్ గా కాంప్లిమెంటరీ 3 వీడియోస్ ఇచ్చాం.
ఇది మన మీ మెహందీ డిజైన్స్ అందానికి కి నేచురల్ టచ్ ప్రమోషనల్ వీడియో కింద అడిగారు సార్ మేడం. సో ప్రమోషనల్ వీడియో చేసి ఇచ్చాను అంతే. ఇవ్వాలనుకుంటున్నారా? మా ఆర్గానిక్ మెహందీ కోన్స్, ఇన్స్టంట్ మెహందీ కోన్స్. మీ అందానికి నేచురల్ టచ్ ఇవ్వాలనుకుంటున్నారా? మా ఆర్గానిక్ మెహందీ కోన్స్, ఇన్స్టంట్ మెహందీ కోన్స్ అందుబాటులో ఉన్నాయి. సులభంగా అప్లై చేయండి. డార్క్ కలర్ గ్యారంటీ. ఇప్పుడే ఆర్డర్ చేయండి. మీ అందాన్ని మరింత అందంగా మార్చుకోండి. DM చేయండి లేదా కాల్ చేయండి. సో నెక్స్ట్ది జస్ట్ పోస్టర్ కింద చేసి ఇచ్చాను సార్. గ్రాహకులు చేశారా దాంట్లోనే? ఎస్ క్యాన్వా ఇదా? క్యాన్వాస్. ఇది క్యాన్వాలో చేశారు. నెక్స్ట్ వచ్చి ఇది ఏ వీడియో, ఇది కూడా ఏ వీడియో. నవమి సందర్భంగా శ్రీరామనవమి విషెస్ వాళ్ళ కంపెనీ తరపు నుంచి ఒక యాంకర్ చెప్పినట్టు స్క్రిప్ట్ వెనకాల మేడం రిక్వైర్మెంట్ ఏంటంటే బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ కూడా పెట్టమని ఇచ్చారు. సో ఆ ఇమేజ్ కూడా సెట్ చేశాను. ఓకే. ఎస్వి ధన చిట్ ఫండ్స్ ప్రైవేట్ లిమిటెడ్ తరపున మీ అందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు. రైట్. నవమి సందర్భంగా ఎస్వి ధన చిట్ ఫండ్స్ సో ఇలా మనకి ప్రమోషనల్ వీడియోస్ కూడా చాలా సింపుల్ గా చేసుకోవచ్చు అండి. మన ఇమేజెస్ తో కూడా చేసుకోవచ్చు. ఓకే మేడం, ఒక్కసారి నిన్నటిది రిఫ్రెష్ చేసి స్టార్ట్ చేసేద్దాం. ఒక 10-15 మినిట్స్ రిఫ్రెష్, తర్వాత స్టార్ట్. సో ఒక్కసారి గ్రూప్లో ఒకసారి మళ్ళీ నేను పెడతాను క్లాస్ స్టార్టెడ్ అని. మీరు ఒకసారి మీరు కంటిన్యూ చేయండి. టూ డేస్ నుంచి అందరూ అటెండ్ అయ్యారు మ్యాక్సిమం అనుకుంటున్నానండి. మనం ఫస్ట్ డే ఏంటంటే చాట్ జీపీటీని యూజ్ చేసి మనం స్క్రిప్ట్స్ ఆర్ మనకి ఏదైనా టైటిల్ కానీ డిస్క్రిప్షన్ కానీ ఎలా రాయాలి అన్నది మనం నేర్చుకున్నాము. నెక్స్ట్ డే వచ్చి ఏ వీడియోస్ మనం నేర్చుకున్నాం. ఏ వీడియోస్లో కూడా మెయిన్ మనం ఏంటంటే చాట్ జీపీటీ నుంచి ప్రాంప్ట్స్ ఎలా రాయాలి, ఆ ప్రాంప్ట్స్ యూజ్ చేస్తే కానీ మనకి కరెక్ట్ అవుట్పుట్ అనేది రాదు. సో డైరెక్ట్ మనం రాసేయచ్చు, కానీ చాలా అటెంప్ట్స్ చేయవలసి వస్తుంది. బట్ మనకి వీడియోస్ జనరేట్ చేయడానికి కొన్ని అటెంప్ట్స్ మాత్రమే ఇస్తుందండి ఫ్రీ వెర్షన్. సో మనము ఆ ఫ్రీ వెర్షన్ అనేది బాగా యూజ్ చేసుకోవాలి అంటే కరెక్ట్ ప్రాంప్ట్ అనేది మనం రాయాలి. సో ఆ ప్రాంప్టింగ్ కోసం మనకి చాట్ జీపీటీ బాగా యూజ్ అవుతుంది. ఆ ప్రాంప్ట్ తీసుకుని మనం ఏదైనా ఏ టూల్లో, ఏ వీడియో జనరేటింగ్ టూల్లో యూజ్ చేసినట్లయితే కరెక్ట్ అవుట్పుట్ అనేది వస్తుంది. సో ఈ 2 డేస్ కూడా మనం హౌ టు క్రియేట్ కంటెంట్ ఇన్ చాట్ జీపీటీ అండ్ ఏ వీడియోస్ ఎలా జనరేట్ చేయాలి చాట్ జీపీటీని యూజ్ చేసి అన్నది నేర్చుకున్నాము. సో మాక్సిమం అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను. ఈ రోజు ఏంటంటే అందరికీ చాలా ఈజీగా క్యాన్వా యూజ్ చేసి మనం డిజైన్స్ ఎలా చేసుకోవచ్చు అంటే మనకి రెగ్యులర్గా ఏంటి అంటే యూట్యూబ్ తమ్నైల్స్ కదండి. యూట్యూబ్ తమ్నైల్ బట్టి మనకి చాలా యూజ్ అవుతుంది. సో ఈజీగా తమ్నైల్ అనేది ఎలా చేసుకోవచ్చు అన్నది మనం చూద్దాము. ప్లస్ చిన్న చిన్నగా సింపుల్గా మనం వాట్సాప్ స్టేటస్ ఎలా పెట్టుకోవచ్చు, సేమ్ అదే ఇన్స్టాలో పెట్టుకోవచ్చు ఆర్ యూట్యూబ్ రీల్ కింద కూడా పెట్టుకోవచ్చు. సో అది ఎలా చేసుకోవచ్చు అన్నది నేను ప్రెసెంట్ ఈరోజు చెప్తానండి. సో మనకి బేసికల్గా మీరు అనుకోవచ్చు నాకు ల్యాప్టాప్ ఉండాలి లేదంటే అవ్వదు అని. ఏం అవసరం లేదండి. క్యాన్వా మనం మొబైల్లో చేసుకోవచ్చు చాలా సింపుల్గా. జస్ట్ మీరు ఒక యాప్ క్యాన్వా అనే యాప్ డౌన్లోడ్ చేసుకోండి అంతే. సో యాప్ డౌన్లోడ్ చేసుకున్న వెంటనే మనకి ఈ స్క్రీన్ అనేది ఓపెన్ అవుతుంది. ఫస్ట్ మనం లాగిన్ అవ్వాలి. నేను ఆల్రెడీ లాగిన్ అయ్యాను కాబట్టి మీకు ఇది ఓపెన్ అయింది. సో జస్ట్ లాగిన్ అవ్వగానే మనకి ఈ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మనకి మెయిన్ క్రియేట్ ఆప్షన్ ఉంది చూడండి. క్రియేట్ ఆప్షన్ ఏంటి అంటే జస్ట్ మనకి ఏ టైప్ క్రియేషన్స్ కావాలి, ప్రెజెంటేషన్ ఆర్ సోషల్ మీడియా పోస్టర్స్ ఆర్ జస్ట్ ఇది క్లిక్ చేస్తే మీకు ఇక్కడ అన్నీ వస్తాయండి. మీకు ఫేస్బుక్ కావాలా, ఇన్స్టాగ్రామ్, లింక్డ్ ఇన్ ఆర్ ఇంట్రెస్ట్. సపోజ్ మనకి ఇన్స్టాగ్రామ్ స్టోరీ కావాలి అంటే జస్ట్ ఇన్స్టాగ్రామ్ స్టోరీ క్లిక్ చేస్తే ఇక్కడ పిక్సెల్స్ కూడా క్లారిటీ ఉంటుందండి 1080x1920. సో మనం జనరల్గా చెయ్యాలి అంటే ఇవన్నీ మనం ఇచ్చుకోవాలి. సో అలా కాకుండా ఆల్రెడీ ఉన్నవి మనం తీసుకోవచ్చు అనమాట. క్రియేట్ డిజైన్కి వెళ్ళి జస్ట్ మనకి సోషల్ మీడియా కావాలి అంటే మెయిన్ ఎక్కువ మనకి సోషల్ మీడియా యూజ్ అవుతుంది. ఇందులోనే మనకి వాట్సాప్ కూడా ఉంటుంది. జస్ట్ ఇక్కడ సర్చ్ ఆప్షన్ ఉంది కదా, వాట్సాప్. సో వాట్సాప్ క్లిక్ చేయనా మీకు ఇక్కడ వాట్సాప్ స్టేటస్ వచ్చింది. సో ఈ వాట్సాప్లో మీరు ల్యాండ్స్కేప్లో పెడతారా లేదా పోర్ట్రేట్లో పెడతారా, ఎలా పెడతారా అన్నది మీ ఇష్టం. అది మీరు ఇది సెలెక్ట్ చేసుకుంటే మీరు చేసేది అనేది ఈ మెజర్మెంట్స్లో వస్తుంది అనమాట, ఈ పిక్సెల్స్తో.
సో మనకి మెయిన్ యూజేజ్ది సోషల్ మీడియా అండి. ఎందుకంటే మనము వాటి ద్వారానే కదా ప్రమోషన్స్ చేసుకుంటాము. సో యాజ్ ఎ బిగినర్ మీరు మెయిన్ ఏంటంటే వాట్సాప్ స్టేటస్ ఆర్ ఇన్స్టాగ్రామ్ ఆర్ యూట్యూబ్ ఆర్ వాట్సాప్ మార్కెటింగ్ కూడా చేసుకోవచ్చు. సో మెయిన్ ఏంటంటే ఇవన్నీ కూడా మనకి సోషల్ మీడియాలోనే వచ్చేస్తాయి. సో మెయిన్ ఇది మీరు కాన్సన్ట్రేట్ చేసుకుంటే సరిపోతుంది. సో ఇక్కడ ఫోటో ఎడిటర్ ఉంది కదా, ఇది కూడా ఏంటంటే మన ఇమేజెస్ ని ఎడిట్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ వీడియోస్, మన వీడియోస్ ని ఎలా ఎడిట్ చేసుకోవచ్చు అవి కూడా మనకి, ఆ వీడియో ఏ రూపంలో ఉండొచ్చు, ల్యాండ్స్కేపా, పోర్ట్రైటా, లేదా అంటే యూట్యూబ్ వీడియో, వేరే ఏ టైప్ కావాలంటే ఆ టైప్ అన్ని వస్తాయి. ఇక్కడ ప్రింటబుల్స్ మనం ఏదైనా కొన్ని ఒక్కొక్కసారి ఏంటి అంటే కొంచెం ప్రొఫెషనల్ గా వెళ్ళాము అంటే కొన్ని ప్రింటబుల్స్ కూడా మనం తీస్తాం. అది ఎలా అంటే సపోజ్ ఒక బిజినెస్ కార్డ్ అంటే ఏమీ లేదండి, జస్ట్ విజిటింగ్ కార్డ్. ఇప్పుడు మీ ప్రొఫెషన్స్ బట్టి మీకు ఒక విజిటింగ్ కార్డ్ ఉంటుంది, లేదు అంటే మీ బిజినెస్ బట్టి ఒక విజిటింగ్ కార్డ్. సో అవి ఎలా మనం డిజైన్ చేసేటప్పుడు ఏంటంటే ప్రింట్ తీసుకుంటారు కదా మనం ఇచ్చేది. సో అప్పుడు మనం ఇలా ఈ ప్రింటబుల్స్కి వెళ్ళి తీసుకుంటే మనకి ఇది యూజ్ అవుతుంది బాగా. నెక్స్ట్ వచ్చి డాగ్స్, ఇవన్నీ కూడా మనం అంత యూజ్ చేయమండి. మనం ఏంటంటే బేసికల్గా మనం సోషల్ మీడియాయే కదా ఎక్కువ యూజ్ చేసేది. సో నెక్స్ట్ వచ్చి కస్టమ్ సైజ్ కూడా ఇక్కడ యూజ్ అవుతుంది మనకి. కస్టమ్ సైజ్ అంటే మీకు రేపు క్లయింట్ ఈ సైజ్ కావాలి అని అడుగుతారు మనకి, 1080 by 1080, లేదంటే 1080 by 1350 ఇలా అడుగుతారు. ఇవి కాకుండా వేరే డైమెన్షన్స్ ఏం అడిగినా సరే మనం ఇక్కడ విడ్త్ అండ్ హైట్ ఇక్కడ మెన్షన్ చేసుకుంటే సరిపోతుందండి. ఇక్కడ మెన్షన్ చేసి జస్ట్ క్రియేట్ న్యూ డిజైన్ అని క్లిక్ చేస్తే సరిపోతుంది. ఇక్కడ నేను ఇవ్వలేదు కాబట్టి అది అలా చూపిస్తుంది. సో 1080 1080 నాకు ఈ డైమెన్షన్ కావాలి, సో నేను ఇచ్చాను. సో క్రియేట్ న్యూ డిజైన్ క్లిక్ చేయగానే మనకి ఆ డిజైన్ అనేది వచ్చేస్తుంది, ఆ ఫార్మేట్ అనేది వస్తుంది. సో మనం తీసుకునే డిజైన్ అనేది ఈ ఫార్మేట్ లో ఉంటుంది. చూసారా, ఈ ఫార్మేట్ వచ్చేసింది. సో నెక్స్ట్ ఎలిమెంట్ చూద్దాం మనం. సో క్రియేట్ లో మెయిన్ మీకు అర్థమైంది కదండి ఏమేమి ఉంటాయి అన్నది. సో నెక్స్ట్ వచ్చి హోమ్ పేజ్. హోమ్ పేజ్ వచ్చి మనకి ఇది ప్రెజెంటేషన్, సోషల్ మీడియా, వీడియో, సేమ్ నేను ఇప్పుడు ఏదైతే క్రియేట్ ఆప్షన్ లో చెప్పానో అవే ఇక్కడ ఉంటాయండి. నెక్స్ట్ వచ్చి ప్రాజెక్ట్స్ అంటే మనం ఏమైతే చేసామో ఆ డీటెయిల్స్ అన్ని మనకు వస్తాయి, సేవ్ అవుతాయండి. మనం సేవ్ చేస్తాం కదా, సో ఇవన్నీ కూడా మనకి సేవ్ అవుతాయి. నెక్స్ట్ వచ్చి టెంప్లెట్స్, ఇది మెయిన్ అండి మనకి క్యాన్వాలో. టెంప్లెట్స్ అంటే ఏమీ లేదండి, ఆల్రెడీ వాళ్ళు ఏంటంటే మనకి కొన్ని ఆల్రెడీ చేసినవి వాళ్ళు క్యాన్వాలో ఉంటాయి. సో మనం ఏంటి అంటే అది యూజ్ చేసుకుని ఆ ఇమేజెస్ మార్చుకుని మన ఇమేజ్ పెట్టుకోవడం, లేదంటే అక్కడ ఉన్న టెక్స్ట్ మార్చుకుని మన టెక్స్ట్ పెట్టడం, ఇదేనండి క్యాన్వా మొత్తం కూడా ఇదే. క్యాన్వా అంటే ఏదో డిజైనర్స్ చేస్తారు, గ్రాఫిక్ డిజైనింగ్ చదవాలేమో అని ఏమి వద్దండి. జస్ట్ మినిమం నాలెడ్జ్ కూడా లేకపోయినా జస్ట్ మీరు చేయగలుగుతారు. ఎందుకంటే ఆల్రెడీ ఇందులో అన్ని బిల్ట్-ఇన్ టెంప్లెట్స్ ఉంటాయి మనకి. ఒకసారి మీకు ఒక టెంప్లెట్ చూపిస్తాను. నేను హలో హలో చెప్పండి. ఇప్పుడు ఈ క్యాన్వాలో వచ్చేసి అను ఫాంట్స్ యాడ్ అవుతాయా తెలుగులో? అవి యాడ్ అవ్వడం అంటే అది మనం యాడ్ చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది సార్. ఇందులో ఆల్రెడీ క్యాన్వాలో బిల్ట్-ఇన్ తెలుగు ఫాంట్స్ ఉంటాయి కొన్ని, రామభద్ర అని అలా ఉంటాయి సార్, అవి మనం యూజ్ చేసుకోవచ్చు. కానీ స్టైల్స్ కొన్ని టెస్ట్ వచ్చి పర్ఫెక్ట్ గా తెలుగు రాదు దీంట్లో. తెలుగు రాదు సార్, అది మనము స్టైల్స్ అనేది మనం కొన్ని వస్తాయి, వాటినే ప్రొఫిషియెంట్ గా మనం యూజ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఫాంట్స్ ఇప్పుడు దీంట్లోకి ఇంపోర్ట్ చేసుకోవాలంటే ఏమన్నా ఉందా దీంట్లోకి ఏమన్నా? ప్రాంప్ట్స్ సార్, ఫాంట్ అను ఫాంట్స్ కానీ రామభద్ర ఫాంట్స్ కానీ అవి మనం ఫర్దర్ రామభద్ర అనేది బిల్ట్-ఇన్ సార్ ఆల్రెడీ ఉంటుంది. మనం ఏంటి అంటే ఫర్దర్ సెషన్స్ లో చూద్దాం సార్. ఫస్ట్ మనకి బేసిక్ నాలెడ్జ్ వాట్ ఈస్ వాట్ అన్నది తెలుసుకుందాం ఈ సెషన్ లో. ఓకే క్యారియర్. నేను జస్ట్ వర్క్ ఫ్రమ్ హోమ్ అని టైప్ చేశానండి టెంప్లెట్ లో. అంటే మనకి ఎలా కావాలి, సపోజ్ నేను ఇది ఒక పోస్టర్ ఆర్ వాట్సాప్ స్టేటస్ కింద నేను క్రియేట్ చేస్తాను. ఫస్ట్ మెయిన్ ఏంటంటే మనకి వాట్సాప్ స్టేటస్ కదా అందరూ పెట్టేది. సో జస్ట్ వాట్సాప్ స్టేటస్, అది ఏం పెట్టాలనుకుంటున్నాను నేను, లేదంటే ఒక గుడ్ మార్నింగ్ మెసేజ్ ఆర్ గుడ్ నైట్.
వాట్సాప్ స్టేటస్ గుడ్ నైట్ పెట్టాలని అనుకుంటున్నాను. సో దీనికి మనం కష్టపడిపోయి ఇమేజెస్ వెతుక్కుని అలా చేయనవసరం లేదండి. జస్ట్ మనకి బిల్ట్ ఇన్ టెంప్లెట్ ఉంటుంది ఆల్రెడీ. సో మనం చేయాల్సింది ఏంటి అంటే ఆల్రెడీ నేను 2 క్లాసెస్లో మీకు చెప్తానే ఉన్నాను. జస్ట్ మనకి ఏం చెయ్యాలి అన్నది ఒక ఐడియా ఉండాలి మనకి. ఆ ఐడియా అనేది మనం ఇక్కడ రాస్తే మనకి ఆటోమేటిక్ అవుట్పుట్ అనేది వచ్చేస్తుంది. చూసారా ఇక్కడ ఆల్రెడీ ఇచ్చేసింది క్యాన్వా. ఇక్కడ వీడియోస్ ఉంటాయండి, ఇమేజెస్ కూడా ఉంటాయి. సో మీకు ఏది కావాలితే అది జస్ట్ క్లిక్ చేసుకుంటే సరిపోతుంది. సో నేను ఇది తీసుకున్నాను. మనకి ఇంకా మీకు ఇది నచ్చలేదు. నెక్స్ట్ ఈ గుడ్ నైట్ మెసేజెస్ ఇంకా చాలా ఉంటాయండి మనకి. ఇది చూసారా క్రౌన్ సింబల్ వచ్చింది అంటే ఇది ప్రో వాళ్ళకి మాత్రమే యాక్టివ్ అవుతుంది. మీరు అనుకోవచ్చు మీరు ప్రోలో చెప్తున్నారా మేడం అని. నేను జస్ట్ నార్మల్లోనే చెప్తున్నాను, ఫ్రీ వెర్షనే చెప్తున్నాను నేను. సో ఫ్రీ వెర్షన్ లో కూడా మనకి మంచి మంచి ఇమేజెస్ ఉంటాయండి. బిగినర్స్ కి చాలా బెస్ట్. ట్రై చేయండి క్యాన్వా. మీ మొబైల్లో జస్ట్ ఓపెన్ చేయండి, ఫ్రీ వెర్షన్ మొబైల్లో చేసుకోవచ్చు మీరు. నేను ఇది పెడుతున్నానండి, కస్టమైజ్ దిస్ టెంప్లెట్ ఉంది కదా, జస్ట్ క్లిక్ చేయండి. సో ఇక్కడ టెక్స్ట్ ఉంది కదా, ఈ గుడ్ నైట్ అనేది మనకు నచ్చలేదు. సో మనం ఇంకా వేరేగా ఏదైనా మ్యాటర్ రాద్దామని అనుకుంటున్నాము. సో మీరు టెక్స్ట్ మార్చుకోవచ్చు దీంట్లో. ఇక్కడ టెక్స్ట్ ఉంది కదండి, టెక్స్ట్ స్టైల్. మీకు ఇక్కడ డిఫరెంట్ స్టైల్స్ వస్తాయండి. చూసారు కదా కింద. ఈ స్టైల్స్ లో ఏదైనా సరే మీరు తీసుకోవచ్చు. కొన్ని ప్రో వెర్షన్ ఉంటుంది, అది వదిలేసేయండి. జస్ట్ నార్మల్ది ట్రై చేయండి. నేను న్యూలీ యాడెడ్ అనేది తీసుకున్నాను. సో ఇక్కడ నేను న్యూ దగ్గర గుడ్ అని, నెక్స్ట్ కింద యాడెడ్ దగ్గర నైట్ అని టైప్ చేస్తున్నాను. సో మనకి ఇది అవసరం లేదు కాబట్టి ఈ గుడ్ నైట్ అనేది మనం డెలీట్ చేసేయచ్చండి. జస్ట్ ఇలా క్లిక్ చేసి డెలీట్, రిమూవ్ చేస్తే సరిపోతుంది. సో గుడ్ నైట్ ఎవ్రీవన్. సో ఈ టెక్స్ట్ అనేది మనం ఎలా అయినా అలైన్ చేసుకోవచ్చు. సో మీకు ఈ బ్యాక్గ్రౌండ్ నచ్చలేదు, సో బ్యాక్గ్రౌండ్ కూడా మనం మార్చుకోవచ్చండి. అది ఎలాగా అంటే ఇక్కడ ఎలిమెంట్స్ ఉన్నాయి కదా, జస్ట్ ఎలిమెంట్స్కి వెళ్ళండి. మనకి ఎలిమెంట్స్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ అండి. మనకి ఏది కావాలన్నా ఇమేజ్ ఏదైనా సరే మీరు మళ్ళీ బయటికి వెళ్ళి గూగుల్లో వెతుక్కోవడం లేదు అంటే చాట్ జీపీటీని అడగడం చేయనవసరం లేదు. జస్ట్ ఇక్కడ ఎలిమెంట్స్కి వెళ్ళి మనకి ఏది కావాలంటే అది మీరు ఇక్కడ అడగచ్చు. నైట్ బ్యాక్గ్రౌండ్. చూసారా ఇక్కడ వీడియోస్ కూడా ఇచ్చింది. సో ఇమేజెస్ ఇచ్చింది అండ్ వీడియోస్ కూడా ఇచ్చింది. సో నేను ఇది సెలెక్ట్ చేస్తున్నాను. సో మనం బ్యాక్ సైడ్ ఉన్నది రిమూవ్ చేసేయచ్చు. ఇక్కడ మనకి మొత్తం ఈ స్క్రీన్ అంతా వచ్చేయాలి అంటే జస్ట్ దీన్ని రైట్ క్లిక్ చేసి సెట్ ఇమేజెస్ బ్యాక్గ్రౌండ్ అంతే. సో ఇలా అండి, మీకు ఈ బ్యాక్గ్రౌండ్ నచ్చలేదు సో మళ్ళీ వేరేది పెట్టుకోవచ్చు. మీరు జస్ట్ డ్రాగ్ చేసి కూడా డ్రాప్ చేయొచ్చు. ఇక్కడ చూసారా, జస్ట్ డ్రాగ్ అండ్ డ్రాప్. మీరు ఇక్కడ తీసి ఇక్కడ పెట్టిన అవసరం లేదు. జస్ట్ ఇలా ఇలా పట్టుకుని జస్ట్ డ్రాగ్ అండ్ డ్రాప్ కూడా చేసేయచ్చు. సో నెక్స్ట్ ఏంటి అంటే వీడియో కూడా పెడదాము. వీడియో ఎలా వస్తుందో చూద్దాం. కానీ నేను తీసుకున్నది పొర్ట్రైట్ మోడ్ తీసుకున్నాను, బట్ మనకి వీడియో అనేది ల్యాండ్స్కేప్ లో ఉంది కదా, సో మనకి పొర్ట్రైట్ వీడియో ఉంది, క్లారిటీ బాగా వస్తుందండి. సో మనకి ఇక్కడ నైట్ బ్యాక్గ్రౌండ్ పొర్ట్రైట్ వీడియోస్ అని కొట్టండి.
సో జస్ట్ నేను ఏంటి అంటే జస్ట్ ఒక మీకు ఐడియా కోసమని నేను ఇది చూపిస్తున్నాను. సో మనకి ఏంటంటే ఇలా దాన్ని మనం ఎక్స్టెండ్ చేసుకోవడం వల్ల ఇది ఒక వీడియో రూపంలో మనకు వచ్చేస్తుంది. సో మనం దాన్ని నీట్గా అలైన్ చేసుకోవాలి. ఎందుకంటే ఒక్కొక్క చోట మనకి టెక్స్ట్ అనేది కనిపించదు. సో మనకి ఎక్కడైతే క్లారిటీగా ఉంది అన్నది అక్కడికి మనం అలైన్ చేసుకోవడం ఈ టెక్స్ట్ని. సో మనకి వీడియో అనేది ఇలా వస్తుందండి. ఏ వీడియో అయినా సరే మనం ఇలా అలైన్ చేసుకుని కరెక్ట్గా పెట్టుకుంటే క్లారిటీ అనేది మిస్ అవ్వకుండా ఉంటుంది. సో నేను ఓన్లీ ఇమేజ్ ఒకటే పెడదాం అనుకుంటున్నాను. సో ఇమేజ్కి కన్వర్ట్ చేసాను. సో ఇక్కడ మీ ఇమేజ్ కూడా పెట్టుకోవచ్చండి. ఒక్కసారి నేను ఇమేజ్ కూడా ఎలా పెట్టాలో చూపిస్తాను. ఇక్కడ అప్లోడ్ ఆప్షన్ ఉంది కదండి, జస్ట్ అప్లోడ్ క్లిక్ చేయండి. అప్లోడ్ ఫైల్స్, జస్ట్ ఏదో ఒక ఇమేజ్ పెట్టండి. ఇక్కడ అప్లోడ్ అవుతుంది కదండి ఇమేజ్. సో ఇక్కడ అప్లోడ్ అయ్యాక మనకి బ్లూ లైన్ లా వచ్చింది కదా. సో అది ఏంటి అంటే అప్లోడ్ అవుతుందని. సో వన్స్ అప్లోడ్ అయ్యాక జస్ట్ క్లిక్ చేయండి దాన్ని. సో క్లిక్ చేశాక మనకి ఇమేజ్ అనేది ఇక్కడ వచ్చేసింది. ఇది ఏంటి అంటే బయటికి మనకి ఈ బ్యాక్గ్రౌండ్ అనేది క్లియర్ గా కనిపిస్తుంది కదా. ఇమేజ్ వేరేగా ఉంది. సో మనకి బ్యాక్గ్రౌండ్ కి ఇమేజ్ కి సెట్ అవ్వలేదు. అప్పుడు మనం ఏం చేయాలి అంటే బీజీని రిమూవ్ చేయాలి. సో మనకున్న ఇమేజ్ లో బీజీని రిమూవ్ చేయాలి. సో ఇక్కడ బీజీ రిమూవ్ అనే ఆప్షన్ అని చూసారా, ఇది ఓన్లీ ఫర్ ప్రోకి ఉంటుందండి. మనకి అవైలబుల్ గా ఉండదు ఫ్రీ వెర్షన్ వాళ్ళకి. సో ప్రోకి ఉంటుంది. బట్ నేను ఒక సింపుల్ ట్రిక్ చెప్తాను బీజీని ఎలా రిమూవ్ చేయొచ్చు మనం ఫ్రీగా అని చెప్పి. జస్ట్ గూగుల్లో బీజీ రిమూవర్ అని టైప్ చేయండి. బీజీ రిమూవర్. సో ఇందులో ఫస్ట్ వచ్చింది కదా remove.bg అని, దాన్ని క్లిక్ చేయండి. సో ఇక్కడ అప్లోడ్ ఇమేజ్ అని వస్తుంది కదా, జస్ట్ మీ ఇమేజ్ ని అప్లోడ్ చేయండి. చూసారు కదా ఇక్కడ అలా స్టార్స్ కింద వస్తుంది కదా, అంటే మన బీజీ అనేది రిమూవ్ అయిపోయిందండి. ట్రై బ్రషింగ్ ఓవర్ ఇట్ విత్ మ్యాజిక్ బ్రష్ ఆర్ సబ్మిట్ దిస్ సో వీ కెన్. సో మనకి మామూలుగా అయితే అవుతుందండి, బట్ ఎందుకు అవ్వట్లేదు నాకు. ఇది ట్రై చేయండి, అవుతుంది. సో జస్ట్ బీజీ అనేది రిమూవ్ చేసి మనకి ఇచ్చేస్తుంది. సో డైరెక్ట్ మీరు ఆ ఇమేజ్ ని ఆ ఇమేజ్ ఒకసారి వేరే ఇమేజ్ ట్రై చేద్దామండి.
ఇది రిమూవ్ అయింది చూసారా అండి? ఆ ఇమేజ్ అంటే ఆన్‌లైన్‌లో ఇమేజ్ నేను డౌన్‌లోడ్ చేశాను అది. సో, సమ్ ప్రాబ్లమ్ ఉన్నట్టుంది. సో, బ్యాక్‌గ్రౌండ్ అనేది రిమూవ్ చేయలేదు. సో, ఈ ఇమేజ్ మన ఇమేజ్ కాబట్టి అది రిమూవ్ చేసింది. సో, ఇక్కడ డౌన్‌లోడ్ ఆప్షన్ ఉంది కదా! జస్ట్ డౌన్‌లోడ్ క్లిక్ చేయండి. ఇక్కడ మనకి డౌన్‌లోడ్ అయిపోయింది. జ జస్ట్ కాపీ చేయండి ఇమేజ్‌ని. లేదంటే మీరు అప్‌లోడ్ నుంచి చేసుకోవచ్చు. సో, జస్ట్ ఇప్పుడు చూసారా బీజీ అనేది రిమూవ్ అయిపోయింది. క్లియర్‌గా మనం ఏదో అతికినట్టు కాకుండా చాలా నీట్‌గా మన ఇమేజ్ అనేది దీనికి బ్యాక్‌గ్రౌండ్ కింద సెట్ అయిపోయింది. సో, బీజీ రిమూవర్ అనేది కంపల్సరీ చేసుకుంటే మన ఇమేజ్ అనేది చాలా నీట్‌గా ఉంటుందండి. జనరల్‌గా మనం ఇమేజెస్ పెట్టినప్పుడు ఏంటి అంటే వన్ బై వన్ ఓవర్‌లాప్ అయిపోతా బ్యాక్‌గ్రౌండ్‌కి, మన ఇమేజ్ బ్యాక్‌గ్రౌండ్‌కి, ఒరిజినల్ బ్యాక్‌గ్రౌండ్‌కి సెట్ అవ్వకుండా చాలా క్లియర్‌గా తెలిసిపోతుంది. అది ఎడిటింగ్ చేసినట్టు రాని వాళ్ళు చేసినట్టు తెలిసిపోతుంది. సో, ఈ చిన్న ట్రిక్ మీరు యూజ్ చేయండి. ప్రో వెర్షన్ లేకపోయినా సరే మీరు బీజీ ఇలా రిమూవ్ చేసుకోండి. మీకు చాలా యూజ్ అవుతుంది. చాలా అట్రాక్టివ్‌గా ఉంటాయి డిజైన్స్. ఒకసారి చూడండి ఇది మీకు తెలుస్తుంది గదా! అంతే అండి. చిన్నగా మీరిలా ట్రై చేయండి సరిపోతుంది. జస్ట్ గుడ్ నైట్ ఎవ్రీవన్ లేదంటే ఒక మోటివేషనల్ కోట్ రాయండి. ఎనకాల ఒక వీడియో పెట్టండి. సో, దీన్నే ఒక మోటివేషనల్ పోస్ట్ కింద తయారు చేద్దాం మనం. మోటివేషనల్ వీడియో అని టైప్ చేయండి ఇక్కడే. మీకు ఎక్కడ బయటికి ఎక్కడికి వెళ్ళవసరం లేదు. జస్ట్ క్యాన్వాలోనే మనకు అన్నీ వచ్చేస్తాయి. జస్ట్ ఈ ఎలిమెంట్స్ ఉంది గదా! ఎలిమెంట్స్ గుర్తుపెట్టుకోండి. ఎలిమెంట్స్ క్లిక్ చేసి మోటివేషనల్ వీడియోస్ అంతే. ఇందులో మనకి ఫ్రీ వెర్షన్ ఉన్నది సెలెక్ట్ చేసుకోండి మీరు. ప్రో వెర్షన్‌కి వెళ్ళకండి. ఇప్పుడు ఈ బ్యాక్‌గ్రౌండ్ ఉంది కదండీ! బ్యాక్‌గ్రౌండ్ తీసేసి నేను ఇది పెడతా. సెట్ వీడియో యాస్ బ్యాక్‌గ్రౌండ్ టైప్ చేస్తే మనకి వీడియో అనేది సెట్ అయిపోతుంది. సో, ఇప్పుడు మీరు చాలా యూట్యూబ్ ఛానెల్స్‌లో చూసే ఉంటారు గదా! వాళ్ళు ఇమేజెస్ పెట్టుకుంటారు. చాలా నీట్‌గా పెడతారు. నెక్స్ట్ ఏంటి బ్యాక్‌గ్రౌండ్ ఒక ఇమేజ్ సెట్ చేస్తారు. అది కూడా ఏంటి వాళ్ళు ఎక్కడికైనా ప్లేస్‌కి వెళ్ళినప్పుడు ఆ ప్లేస్ ఇమేజ్ పెట్టేస్తారు. సో, అది ఏంటి అంటే మనం తీసుకునే పిక్స్ క్లారిటీ ఉంటే మన అవుట్‌పుట్ కూడా చాలా క్లారిటీగా వస్తదని అనుకుంటాం. కానీ పిక్స్ క్లారిటీ లేకపోయినా మనకి ఇక్కడ చిన్న టూల్ ఉంటుందండి. ఆ టూల్ యూజ్ చేస్తే మన పిక్సెల్స్ అనేది బ్రైట్‌నెస్ అనేది పెంచుకోవచ్చు. చాలా క్లారిటీ వస్తుంది. సో, ఈ వీడియో ఒకసారి చూద్దాం. సో, మీకు వాయిస్ ఏమి వినిపించట్లేదు కదా! వాయిస్ ఏం లేదు. సో, ఇక్కడ ఒక మోటివేషనల్ కోట్ రాద్దాం మనం ఏదైనా. సో, నేచర్‌కి సంబంధించింది. సో, మళ్ళీ దానికి మీరు చాట్‌జీపీటీకి వెళ్ళాలి. ఎందుకంటే, మనం ఓన్‌గా రాయలేం కదా! సో, ఏదైనా మోటివేషనల్ కోట్ లేదంటే సపోజ్ మనం ఇప్పుడు ఏదైనా టూర్‌కి వెళ్తున్నాము. దాన్ని కొంచెము యాంక్సైటీగా వేరే వాళ్ళకి చెప్పాలి. మన యూట్యూబ్ థంబ్‌నెయిల్ ఆర్ ఇలా అయినా సరే. సో, అక్కడ మీరిక్కడ ఎలా అయితే రాయాలనుకుంటున్నారో అన్నది చాట్‌జీపీటీని అడిగి ఇక్కడ మెన్షన్ చేస్తే సరిపోతుందండి. ఇది మనకొక వీడియో కింద రెడీ అయిపోతుంది. మీరది జస్ట్ పెట్టేసుకోవచ్చు. సో, నెక్స్ట్ ఇంకా గ్రాఫిక్స్ ఏమన్నా కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ గ్రాఫిక్స్ అనేది క్లిక్ చేస్తే మీకు ఇక్కడ యూట్యూబ్ సింబల్ ఉంది కదా! సో, మీకు యూట్యూబ్ కావాలంటే యూట్యూబ్ పెట్టుకోవచ్చు ఇలా. మీకు సైజ్ కూడా ఎంత చిన్నగా కావాల్సో అంత చిన్నగా. సో, మీకిక్కడ చూడండి ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఇక్కడ నేను ఈ యూట్యూబ్‌ది ఐకాన్ అలా జరుపుతున్నప్పుడు ఇక్కడ మీకు లైన్స్ వస్తున్నాయి కదా! సో, ఆ లైన్ బట్టి ఏంటంటే అలైన్‌మెంట్ అన్నమాట. కరెక్ట్‌గా మిడిల్ ప్లేస్ చేయాలంటే అది. సో, బోత్ లైన్స్ సెంటర్ ప్లేస్ చేస్తే మిడిల్‌లో ప్లేస్ అవుతుంది. లేదు నాకు పక్కకు కావాలి అంటే ఇలా ప్లేస్ చేసుకోవచ్చు మీరు. తర్వాత ఇక్కడ చూసారు ఈ రెక్టాంగిల్ వచ్చింది కదా! ఇది ఏంటి అంటే మనకి యూట్యూబ్‌కి దీనికంటే బయట పెట్టాము అంటే ఇది కట్ అయిపోతుంది. సో, జస్ట్ కరెక్ట్‌గా అలైన్ చేసుకుంటే దీని లోపల మనకి ఏది కూడా మిస్ అవ్వకుండా క్లారిటీ వస్తుంది. ఇక్కడ నేను ఇమేజ్ చూసారా బయటికి పెట్టాను కొద్దిగా. సో, అలా అలైన్ చేయడం వల్ల ఏంటి అంటే మనకి యూట్యూబ్ కూడా క్లియర్‌గా వస్తుంది.
ఒక్కొక్కసారి ఏంటంటే మనం రీల్ అనేది కరెక్ట్గా వచ్చేస్తుంది ఇన్స్టాగ్రామ్లో. మనం కొంచెం దీని పైకి పెట్టిన ఇమేజ్ని ఎలా అయినా వచ్చేస్తుంది. బట్ యూట్యూబ్ ఏం చేస్తుందంటే జస్ట్ దాన్ని కొంచెం చిన్నది చేస్తుంది. సో అప్పుడు మనకి ఇలా బయటికి వచ్చింది కట్ అయిపోతుంది. సో మీరు యూట్యూబ్కి కంపల్సరీ పొర్ట్రైట్లో చేసినప్పుడు ఏంటి అంటే జస్ట్ కరెక్ట్గా అలైన్ చేయండి. ఇక్కడ రెక్టాంగిల్ అనేది వస్తుంది కదా, దాని లోపల ఉన్నది మాత్రమే మనకి కనిపిస్తుంది యూట్యూబ్లో. క్యాన్వాలో చేసేటప్పుడు ఇది ఒక ట్రిక్ గుర్తుపెట్టుకోండి. సో దాని లోపల మీరు ఏదైనా ఇంపార్టెంట్ పెట్టాలి, కట్ అవ్వకూడదు అనేది ఖచ్చితంగా దాని లోపల ఉండేలా చూసుకోండి. సో ఇలా సబ్స్క్రైబ్ ఇలా అంటారు కదా, సో అవి కూడా మనం ఏం టైప్ చేయగలదు, జస్ట్ సబ్స్క్రైబ్. సో ఇక్కడ ఎలిమెంట్స్ లో సెర్చ్ ఆప్షన్ లో జస్ట్ సబ్స్క్రైబ్ బటన్ కోసం మీరు సబ్స్క్రైబ్ అని కొట్టండి. ఇక్కడ మీకు ఇమేజ్ అనేది వచ్చేస్తుంది, చూసారా? జస్ట్ ఇది పట్టుకెళ్ళి ఇక్కడ పెట్టేసుకోండి అంతే. నెక్స్ట్ ఇంకో చిన్న టిప్ చెప్తాను మీకు. ఇప్పుడు ఈ ఈ వీడియో మీరు చేశారు, సో మీరు వాట్సాప్ స్టేటస్ పెట్టుకుంటారు, మీ వాట్సాప్ స్టేటస్ ని వేరే వాళ్ళు కాపీ చేసి వాళ్ళు పెట్టుకుంటారు. సో వాళ్ళు చేసినట్టు అవుతుంది. అలా కాకుండా జస్ట్ మీరు ఒక ఏ వీడియో చేసినా కానీ మీకు ఒక చిన్న బ్రాండ్ లాగా మీ నేమ్ ఆర్ ఏదో ఒకటి మీకు పెట్టుకోండి. అది ఎలా పెట్టుకోవాలి అన్నది జస్ట్ అంటే వాటర్ మార్క్ అంటారు కదా, అలా జస్ట్ నేను @మహాలక్ష్మి అని టైప్ చేస్తున్నాను. సో ఈ టెక్స్ట్ ఎలా టైప్ చేయాలంటే జస్ట్ టీ అని ఉంది కదా, టెక్స్ట్ క్లిక్ చేయండి, యాడ్ ఏ టెక్స్ట్ బాక్స్. సో ఇక్కడ టెక్స్ట్ బాక్స్ వచ్చేసింది. సో నేను ఇక్కడ @మహాలక్ష్మి అని ఇచ్చాను. సో దీన్ని మీరు నీట్గా అలైన్ చేసుకోండి. జస్ట్ టెక్స్ట్ కలర్కి వెళ్ళండి. సో నేను వైట్ కలర్ అనేది ఇస్తున్నాను. ఆర్ ఇక్కడ ఏంటంటే మనకి గ్రేడియంట్ కలర్స్ కూడా వెళ్ళొచ్చు. డిఫాల్ట్ గ్రేడియంట్ కలర్స్ ఉన్నాయి కదా, సో ఇది మనం ఏంటి అంటే మన వీడియో మిస్ అవ్వకుండా మనం ఎక్కడో చోట చిన్నగా ప్లేస్ చేయాల్సి ఉంటుంది. సో పైనో లేదంటే కార్నర్లోనో ఎక్కడో చోట అలా ప్లేస్ చేసేసి దాని ట్రాన్స్పరెన్సీ అనేది తగ్గించాలి. జస్ట్ ఒకసారి ఇలా క్లిక్ చేయండి. లేదు అంటే ఇది డామినేట్ చేసేస్తుంది మన కంటెంట్ మొత్తం, అన్ని వేరే చోటకి వెళ్లకుండా జస్ట్ దీన్నే చూస్తారు అందరూ. సో అప్పుడు ఏం చేయాలంటే దీని ట్రాన్స్పరెన్సీ తగ్గించాలి. ఇక్కడ చూడండి పైన ఆప్షన్ ఉంది కదా, టీ పక్కన ట్రాన్స్పరెన్సీ అని. సో జస్ట్ క్లిక్ చేయండి. ఇక్కడ 100 ఉంది ట్రాన్స్పరెన్సీ, అంటే కంప్లీట్ గా అది విజిబుల్ అన్నమాట. సో మనం దీన్ని హాఫ్ చేసేద్దాం, 50 చేద్దాం. సో చూసారు ఇప్పుడు తగ్గింది. మనకి ఆడియన్స్ కాన్సన్ట్రేషన్ మొత్తం అంతా మన వీడియో మీదే ఉండాలి. సో మనం రాసిన ఈ వాటర్ మార్క్ మీద ఉండకూడదు, కానీ అది ఉందని తెలియాలి. సో జస్ట్ మనం ట్రాన్స్పరెన్సీ తగ్గించుకుంటే సరిపోతుంది. సో ఇది మనం టాప్ ఆఫ్ ది కార్నర్ ఆర్ మిడిల్లో పెడితే మ్యాక్సిమం ఏంటి అంటే మన కంటెంట్ కొంచెం ఎఫెక్ట్ అవుతుంది. సో ఎక్కడైనా కార్నర్లో లేదంటే టాప్ కార్నర్లోనో అలా పెట్టుకుంటే మీకు బెస్ట్. సో జస్ట్ అలా పెట్టేసి ట్రాన్స్పరెన్సీ తగ్గించేశారు. సో అప్పుడు ఏమవుతుంది అంటే మీకు వేరే వాళ్ళు మనది యూజ్ చేసుకున్న మనల్ని మనం ప్రమోట్ చేసుకుంటే వాళ్ళు కూడా ప్రమోట్ చేసినట్టు అవుతుంది. ఎందుకంటే అది మనది అనే మనం ట్యాగ్ ఇచ్చేసాం కదా, ఇక్కడ మీ ఇన్స్టాగ్రామ్ ఐడియో లేదంటే యూట్యూబ్ది ఏదో ఒకటి ఇచ్చుకోండి. అది మీరు అలా కంటిన్యూ చేశారు అంటే అప్పుడు అది మీది అన్నది మీకు బ్రాండ్ అనేది క్రియేట్ అవుతుంది. సో అలా కాకుండా మీరు జస్ట్ ఏంటి ఇమేజెస్ క్రియేట్ చేసుకుంటారు, పెట్టుకుంటారు, అది కూడా వేరే వాళ్ళు వాడుకుంటారు. సో అది ఏంటి అంటే వాళ్ళు చేశారు మీరు చేశారు అనేది ఎవరికి తెలియదు. సో అలా డూప్లికేట్ అవ్వకుండా మీకు ఒక బ్రాండ్ అనేది క్రియేట్ అవుతుంది. సో ఇది మాత్రం పర్ఫెక్ట్ గా చేసుకోండి. ఇది ఏంటి అంటే మనం స్టేటస్ పెట్టుకున్న రీల్స్ పెట్టుకున్న ఏదైనా కానీ మీకు బాగా యూజ్ అవుతుంది. సో ఇది ఇప్పుడు మనం డౌన్లోడ్ ఎలా చేయాలి అంటే జస్ట్ ఇక్కడ షేర్ ఆప్షన్ ఉంది కదా, షేర్ ఆప్షన్ క్లిక్ చేసి డౌన్లోడ్ క్లిక్ చేయండి. ఇక్కడ MP4 వీడియో అడుగుతుంది, మనది MP4 వీడియో కదా కావాలి ఇది, ఎందుకంటే నేను వీడియో పెట్టాను కాబట్టి. సో అలా కాకుండా ఈ వీడియోని మీకు జేపీజీ ఫైల్లో కావాలంటే ఇమేజెస్ కావాలి అంటే జస్ట్ జేపీజీ క్లిక్ చేయండి, అది మనకి అది ఇమేజ్ కింద ఇస్తుంది.
మీరు వీడియోని ఇమేజ్ కింద ఇస్తే మీకు ఎక్కడైతే కావాలి అది ఇమేజ్ కింద కూడా కన్వర్ట్ చేసుకోవచ్చు. జస్ట్ క్లిక్ ఆన్ డౌన్లోడ్ అంటే అది డౌన్లోడ్ అయిపోతుంది. సో మనం ఇప్పుడు ఏంటి అంటే మీకు అర్థమైంది కదండి, వాట్సాప్ స్టేటస్ రీల్స్ ఎలా పెట్టుకోవాలి అన్నది అందరికి అర్థమైందో? ఒకసారి నాకు ఎస్ అని టైప్ చేయండి, అర్థమవుతుంది. ఓకే అండి, ఇప్పుడు మనం మీకు జనరల్ గా యూజ్ అయ్యే టాపిక్. మేడం సార్. ఇప్పుడు ఇది thumbnails కి వెళ్తున్నామా నెక్స్ట్? ఎస్ సార్, యూట్యూబ్ thumbnail చెప్తుంది సార్. రైట్. సో బిఫోర్ thumbnail వెళ్ళే ముందు, సో ఫ్రెండ్స్ ఈ 3 days క్లాసు ఎలాగుందో ఒకసారి టెక్స్ట్ చేయండి. ఈ 3 days ఫస్ట్ నుంచి అటెండ్ అయ్యే వాళ్ళు, సో ఈ 2 days అండ్ ఇవాళ మనం 3rd day ఎలాగుంది క్లాస్, హౌ యూ ఫీల్ అబౌట్ ద క్లాస్, ప్లీజ్ టెక్స్ట్. సో ఒక 5 minutes తర్వాత మనం దాంట్లోకి వెళ్ళిపోతాం, అందరికి ఉపయోగపడే thumbnail లోకి వెళ్దాం. ఎస్ సార్, రైట్. సార్ ఇద్దరు యాక్టివ్గా ఉన్నారు, మరి మిగతా వాళ్ళు యాక్టివ్గా లేరు మరి. రైట్, సూపర్. ఫర్దర్ సెషన్స్ లో చెప్తాను మేడం, క్లయింట్స్ ఎలా అప్రోచ్ అవ్వాలి అన్నది. అదంతా కూడా ఫస్ట్ మనం Nice. స్కిల్స్ నేర్చుకున్నాక అప్పుడు చూద్దాం. సో నెక్స్ట్ ఏంటంటే, సో ఇప్పుడు ఈ 2 days మీరు ఫస్ట్ డే వచ్చి చాట్ జీపీటీ చూశారు, సెకండ్ డే వచ్చి మన ఏఐ చూశారు, ఇవాళ క్యాన్వే చూస్తున్నారు. సో దీంతో ఏంటంటే మనం స్కిల్ అంటే ఇదేంటంటే బేసిక్ లెవెల్, మీకు నెక్స్ట్ ఫర్దర్గా కూడా మీరు నేర్చుకోవచ్చు, రెగ్యులర్ క్లాసెస్ అనేవి ఉంటాయి. సో దీంతో పాటు మనం అడిషనల్గా మనం ఇన్కమ్ యాజ్ ఏ ఫ్రీలాన్సర్లా కానీ, లేదంటే ఒక జాబ్లా కానీ, లేకపోతే ఇంకా మనకి ఎఫిలియేషన్ అంటారు కదా, ఎఫిలియేషన్ ద్వారా మనం దీంట్లో కూడా ఈ టైప్ స్కిల్స్ నేర్చుకుని కూడా మనం దీని ద్వారా ఇన్కమ్ జనరేట్ చేసుకోవచ్చు. అంటే ఇదేం రియల్గా ఎంతో మంది ఎర్న్ చేసుకుంటున్నారు. దాని గురించి మీకైనా తెలిసే అండి? మన ఎఫిలియేషన్ మార్కెటింగ్తో, డిజిటల్ స్కిల్స్తో ఇన్కమ్ జనరేట్ చేసుకోవచ్చు. అన్ని మల్టీ అనమాట. ఎఫిలియేట్ మార్కెటింగ్ ఉంటుంది, జాబ్ ఆపర్చునిటీ ఉంటుంది, అండ్ ఆల్సో మనం స్కిల్ డెవలప్మెంట్ అది కూడా మన ఫ్రీలాన్సర్గా కూడా చేసుకోవచ్చు. సో ఇటువంటి 3 ఉన్న ఆప్షన్ ఏమైనా మీకు తెలిసింది ఉందా అండి? ఇలా 3 ఆప్షన్స్ టెక్స్ట్ చేయండి, తెలిస్తే ఎస్ అని టెక్స్ట్ చేయండి, తెలియకపోతే నో అని టెక్స్ట్ చేయండి. నో, రైట్. నెక్స్ట్ కొంచెం ఫాస్ట్గా టెక్స్ట్ చేయండి. రైట్, నెక్స్ట్, రైట్. ఓకే, నో, రైట్. సో ఇప్పుడు ఏంటంటే ఈ 3 కూడా 100% జెన్యూగా మీకు మీరు లర్న్ చేసుకోవచ్చు, ఎర్న్ చేసుకోవచ్చు, జాబ్ పొందొచ్చు, ఫ్రీలాన్సర్గా చేయొచ్చు. అన్ని ఆప్షన్స్ ఒకే ప్లాట్ఫారంలో మనకు ఎంతో మంది సక్సెస్గా రన్ అవుతున్న దాని గురించి ఒక బ్రీఫ్గా మన మేడం కూడా ఆ యొక్క ప్లాట్ఫారం నుంచి నేర్చుకుని ఈరోజు ఆవిడ ఎలా డెవలప్ అయ్యారు ఏంటి అనేది కూడా ఒకసారి ఒక ఇన్స్పైర్డ్గా షేర్ చేస్తా, దాని గురించి చెప్తారు. ఒక 5 minutes ఉంటుంది, దాని నుంచి మనం thumbnailలోకి వెళ్ళిపోదాం. రైట్ మేడం? సార్ చెప్పారు కదండి, మనకి మన ప్లాట్ఫామ్ నుంచి ఏంటి అంటే మనకి ఎన్ని రకాలుగా మనం ఎర్నింగ్స్ అనేది చేయొచ్చు అన్నది. సో ఫస్ట్ ఏంటి అంటే మన అఫిలియేట్ మార్కెటింగ్ ఐడియా లేదంటున్నారు. జస్ట్ అఫిలియేట్ మార్కెటింగ్ అంటే ఏమీ లేదు. మనకున్న స్కిల్స్ అంటే మనకున్న డిజిటల్ స్కిల్స్ ఉంటాయి కదా, వీటిని ఏంటి అంటే మనం ప్రమోట్ చేసుకోవాలి. అంటే సపోజ్ ఇప్పుడు నాకు కొన్ని డిజిటల్ స్కిల్స్ వచ్చాయి, సో వాటిని నేను మీకు ప్రమోట్ చేస్తున్నాను. సో దాని ద్వారా ఏంటి అంటే వీటి వల్ల మీకు ఏంటి యూజ్ అన్నది మీకు అర్థమవుతుంది. సో మీరు కూడా ఫర్దర్గా ఓకే నేర్చుకోవాలని మీరు అనుకుంటున్నారు. సో అలా నేర్చుకోవడం వల్ల మీరు ఎర్నింగ్ అనేది చేసుకుంటారు, ప్లస్ మీకు ఒక రికగ్నిషన్ అనేది వస్తుంది. సో మెయిన్ ఏంటి అంటే ఎవరి ప్యాషన్ వాళ్ళది. కొంతమంది ఏంటంటే ప్యాషన్ కోసం, సమ్ పీపుల్ ఏంటి అంటే ఎర్నింగ్స్ కోసం, మిగతా వాళ్ళు ఏంటి అంటే కొంతమందికి స్కిల్స్ నేర్చుకోవాలి సరదాగా ఇంట్లోనే వాళ్ళ కిడ్స్ కోసమో లేదంటే వాళ్ళ ఫ్యామిలీ కోసమో చేయడానికి అలా ఉంటుంది కదా. సో అలా దేని బేస్ అయినా సరే మనకి ఏంటంటే స్కిల్స్ అనేది ప్రెసెంట్ డేస్ లో చాలా ఇంపార్టెంట్. సో ఆ స్కిల్స్ అనేది మనకి విత్ ఇన్
30+ కోర్సెస్ అనేది మన దగ్గర అవైలబుల్గా ఉన్నాయండి మన ప్లాట్ఫామ్లో. సార్ కంప్లీట్ కోర్స్ డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేయనా సార్? జస్ట్ ఒక ఐడియా చెప్పండి, అంటే అందరూ కూడా న్యూ ఉన్నారు, వాళ్ళకి అసలు ఐడియా లేదు. సో ఓకే ఎలాగనేది సింపుల్ గా ఒక్కొక్క టాపిక్ జస్ట్ సింపుల్ గా టచ్ చేయండి, అసలు ఏంటి అనేది టచ్ చేసి, అంటే ఏ కోర్సెస్ ఉంటాయి ఓకే సార్. ఇందులో, ఏ కోర్సెస్ ఉంటాయి ఎలాగనేది చెప్పండి బ్రీఫ్ గా. మొత్తం స్క్రీన్ వైజ్ అంటే టైం సరిపోదు, అది జస్ట్ కోర్సెస్ ఏముంటాయి, దీనివల్ల ఎలా బెనిఫిట్ పొందుతారు. ఓకే సార్. మనకి ఏంటి అంటే మనకి ప్రయర్ నాలెడ్జ్ ఉండాలి. చాలా మంది ఏంటి అంటే ఫస్ట్ నాకు కంప్యూటర్ తెలియదు, ఏమీ తెలియదు, నేను ఎలా ఈ డిజిటల్ స్కిల్స్ అనుకుంటారు. ఏమీ అవసరం లేదండి. జస్ట్ మన దగ్గర ఏంటంటే 9th క్లాస్ చదివిన వాళ్ళు lakhs లో ఇన్కమ్ ఎర్న్ చేస్తున్నారు. వాళ్ళకి జస్ట్ మొబైల్ యూజ్ చేసి వాళ్ళు ఎర్నింగ్స్ అనేది చేస్తున్నారు. త్రూ అఫిలియేట్ మార్కెటింగ్ చేసుకుంటున్నారు. చాలా మంది ఏంటంటే డిజిటల్ స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకుంటున్నారు వాళ్ళకి. అంటే 9th క్లాస్ చదివిన వాళ్ళు కూడా ఎలా చేసేస్తారు మేడం అని అడగొచ్చు. రీసెంట్ గా మన దాంట్లో ఒక ఆవిడ జాయిన్ అయ్యారు. ఆవిడ ఏంటంటే భగవద్గీత శ్లోకాస్ లో గోల్డ్ మెడల్ అన్నమాట ఆవిడ. ఆవిడ ఎందుకు జాయిన్ అయ్యారంటే ఆవిడకి వచ్చిన భగవద్గీత శ్లోకాస్ ఆవిడ ఇన్స్టాగ్రామ్ అండ్ యూట్యూబ్ లో పెట్టుకోవాలని అనుకుంటున్నారు. బట్ ఆవిడకి రావట్లేదు. సో ఆ పర్పస్ ఆవిడ జాయిన్ అయ్యారు. సో నేను ఒక 2 days ఆవిడ క్లాస్ తీసుకున్నాను. నా మెంటర్షిప్ లో జాయిన్ అవ్వారు. థర్డ్ డే ఆవిడ ఏంటంటే బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ సెట్ చేసుకుని ఆవిడ వాయిస్ ఓవర్ ఇచ్చి చక్కగా నీట్ గా ఆ శ్లోకాన్ని కూడా ఆవిడ టైప్ చేసి నాకు వీడియో చేసి పంపించారు. సో అంత ఈజీగా ఉంటుందండి. ఆవిడ చెప్పారు నాకు 9th క్లాస్ మేడం నాకు ఏమీ రాదు అని. జస్ట్ వితిన్ 2 days లో ఆవిడ నేర్చుకున్నారండి కాన్సెప్ట్ మొత్తం. సో అలా ఉంటుందండి మన దగ్గర డిజిటల్ స్కిల్స్ నేర్చుకోవడం వల్ల మనకి యూజ్ అనేది అలా ఉంటుంది. ప్లస్ ఏంటి అంటే బ్లైండ్ గా వచ్చేసి మనకి ఏమీ నేర్చుకోకుండా వచ్చేయాలంటే రాదండి. ఒక 9th క్లాస్ ఆవిడ నేర్చుకున్నారు అంటే మీలో ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఎడ్యుకేటెడ్ వాళ్ళే ఉన్నారు. సో మీకు ఇంకా ఎక్కువ నాలెడ్జ్ ఉంటుంది కాబట్టి మీరు చాలా ఈజీగా నేర్చుకోగలుగుతారు. సో మనకి ఏంటి అంటే మెయిన్ సోషల్ మీడియాలో హ్యాండిల్స్ ఎలా చేసుకుంటాము. ప్రెసెంట్ ఏంటంటే సోషల్ మీడియా ద్వారానే మనకి మార్కెటింగ్ అనేది అవుతుంది. సో దాంట్లో ఎలా అనేది మనకి ఇన్కమ్ వస్తుంది అనేది ఉంటుంది ఇందులో. సో మెయిన్ దీనికి బెనిఫిట్ అనేది హౌస్ వైఫ్స్కి అవుతుందండి. ఎందుకంటే ఇంట్లోనే ఉండి ఎర్నింగ్ చేసుకోవడానికి వాళ్ళకి చాలా యూజ్ అవుతుంది. బయటికి వెళ్ళలేరు కాబట్టి. నెక్స్ట్ వచ్చి ఎంప్లాయీస్. ఆల్రెడీ వర్క్ చేస్తున్న వాళ్ళు ఏంటంటే వాళ్ళకి ఈఎంఐస్ కట్టాల్సి ఉంటుంది, బ్యాంక్ లోన్స్ ఉంటాయి, హౌస్ లోన్స్ ఇలా ఉంటాయి కదా. సో వాళ్ళు ఏంటంటే సైడ్ ఇన్కమ్ డైలీ ఒక 1 or 2 hours ఇందులో స్పెండ్ చేయడం వల్ల వీళ్ళు స్కిల్స్ నేర్చుకుని ఎర్నింగ్స్ అనేది చేసుకోవచ్చు. సో నెక్స్ట్ వచ్చి రిటైర్డ్ పర్సన్స్, పార్ట్ టైం ఇన్కమ్ కోసం చూసేవాళ్ళు, స్టూడెంట్స్ మెయిన్. సో వీళ్ళకి కూడా చాలా యూజ్ అవుతుందండి. చాలా మంది స్టూడెంట్స్ కూడా మన దాంట్లో ఉన్నారు. వాళ్ళు కోర్స్ నేర్చుకుంటున్నారు. వితిన్ 1 or 2 months లోనే వాళ్ళు ఫ్రీలాన్స్ అండ్ ప్రాజెక్ట్స్ తీసుకున్న జాబ్స్ కూడా వస్తున్నాయండి వాళ్ళకి. సో నెక్స్ట్ ఏంటంటే మీ లెర్నింగ్ మైండ్ సెట్ అనేది ఎలా ఉండాలి అంటే ఫిక్స్డ్ గా ఉండకూడదు. నాకు ఇంతవరకే చాలు అన్నది. కంటిన్యూస్ గా మనం మైండ్ సెట్ ఎలా ఉండాలంటే నేర్చుకునే విధానంతోనే ఉండాలి. జస్ట్ ఇప్పుడు క్యాన్వా నేర్చుకున్నాను, ఒక ఇమేజ్ అయిపోయింది, ఇది కాదు. ఇంకా దాంట్లో చాలా ఉంటాయి టాపిక్స్. సో అవన్నీ కూడా నేర్చుకోవాలనే ఉద్దేశంతో మీరు ఉండాలి. ఆ మైండ్ సెట్ తో మీరు ఉండాలి. నెక్స్ట్ వచ్చి మన దగ్గర ఈ సంపత్ కుమార్ గారు ఒక రియల్ ఎస్టేట్ ఏజెంట్ అండి. ఈయన మన దాంట్లో జాయిన్ అయ్యాక యాడ్స్ పెట్టడం నేర్చుకున్నారు. మన కోర్సెస్ లో యాడ్స్ పెట్టి ఓన్ గా ఆయన 5 సేల్స్ అనేది రియల్ ఎస్టేట్ లో చేసుకున్నారు. రియల్ ఎస్టేట్ లో సేల్ అంటే మనకి ఎంత ఇన్కమ్ వస్తుందో మీరు ఆలోచించండి ఒకసారి. సో ఆయన రీసెంట్ గా ఫారిన్ ట్రిప్ కూడా వెళ్ళొచ్చారండి ఈయన చేసిన దీనికి బిజినెస్ కి. సీరియస్ గా ఉన్న వాళ్ళు మాత్రమే ఇందులో జాయిన్ అవుతారు. ఎందుకంటే వాళ్ళకి తెలుస్తుంది కదా మనం ఎలా అయినా సరే వర్క్ చేసి ఎర్నింగ్స్ అనేది చేయాలని. సో మీలో ఎంతమంది సీరియస్ గా ఉన్నారో చూద్దాం. నెక్స్ట్ వచ్చి ఈయన ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీ అండి, బాలాజీ గారు. ఈయన ఏంటంటే సాఫ్ట్వేర్ జాబ్ చేసుకుంటూనే పార్ట్ టైం ఇన్కమ్ జనరేట్ చేసుకున్నారు. డైలీ ఒక 2 or 3 hours వర్క్ చేస్తూ 1 lakh ఇన్ జస్ట్ 2 months లో చేశారండి ఈయన మన దాంట్లో. నెక్స్ట్ ఈ మేడం వచ్చి సంధ్య గారు. ఈవిడ 50,000 per month అన్నమాట. జస్ట్ ఏంటి అంటే ఇంట్లో ఉంటూ వాళ్ళ కిడ్స్ చూసుకుంటూ జస్ట్ మార్కెటింగ్ ద్వారా ఆవిడ ఎర్నింగ్ అనేది చేశారు. సో ఇలా చాలా మంది మనకి ఉన్నారు. సో వాళ్ళందరికీ చెప్పడానికి నాకు అవకాశం లేదు కాబట్టి కొంతమందిని తీసుకున్నాను. ఈ మేడం కూడా అంతేనండి. కిడ్స్ ఉంటారు, హౌస్ వైఫ్స్. ఎక్కువ హౌస్ వైఫ్స్ అనుకోవచ్చు, లేదు. అందుకనే మీకు నేను సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ చూపించాను, రియల్ ఎస్టేట్ వాళ్ళని చూపించాను. ఇంకా స్టూడెంట్స్ కూడా ఉన్నారు. సో నెక్స్ట్ ఏంటి అంటే మనకి ఇవన్నీ కూడా అఫిలియేట్ మార్కెటింగ్ అంటే ఏంటి అంటే ఫస్ట్ మనకున్న కోర్సెస్ ని మనం ప్రమోట్ చేయడం. చెప్పాను కదండి, మనం వాట్సాప్ స్టేటస్ పెట్టడం వల్ల వేరే వాళ్ళు అడుగుతారు మీరు ఎక్కడ నేర్చుకున్నారు ఇవన్నీ అని.
సో మనం చెప్పడం వల్ల వాళ్ళు ఏంటంటే ఇన్స్పైర్ అవుతారు. ఓకే, వీళ్ళకి అంత నాలెడ్జ్ లేదు, బట్ ఇప్పుడు చాలా బాగా చేస్తున్నారు. సో మనం కూడా చెయ్యాలి అన్న ఒక ఇది వాళ్ళకి వస్తది. అప్పుడు వాళ్ళు అడుగుతారు మిమ్మల్ని. సో మేడం ఎక్కడ చేశారు ఏంటి అని. సో అప్పుడు మీరు రిఫర్ చేస్తే మీరేంటి అంటే మీ ద్వారా వాళ్ళు జాయిన్ అవుతారు. మీరే రిఫర్ చేస్తారు కాబట్టి. అప్పుడు మీకు కంపెనీ నుంచి కమిషన్ అనేది జనరేట్ అవుతుంది. అది కూడా 70 ఆర్ 60%, 65-70% ఉంటుంది అఫిలియేట్ మార్కెటింగ్ ద్వారా. అది బయట ఎక్కడ కూడా ఇంత కమిషన్ అనేది ఉండదండి. మన ప్లాట్ఫామ్ మాత్రమే ఆఫర్ చేస్తుంది అది. సో మేడం ఇక్కడ ఒక పాయింట్ అయితే నేను చెప్తాను. సో ఎఫిలియేటింగ్ మార్కెటింగ్ లో యాక్చువల్లీ మీకు సేమ్ అండి, అమెజాన్ దీంట్లో ఏంటంటే యూట్యూబ్లో ఆల్రెడీ మీరు చూస్తారు కదా, కింద లింక్ ఉంటుంది, లింక్ క్లిక్ చేస్తే మీరు ఆటోమేటిక్గా పర్చేజ్ అయిన తర్వాత వాళ్ళకి కొంత కమిషన్ అనేది వెళ్తుంది. సో ఇక్కడ మీరు డౌట్ అడగచ్చు, ఇంత కమిషన్ ఎలాగ ఇస్తున్నారండి అని అడగచ్చు. సో ఇక్కడ ఏంటంటే మనం ఏది కూడా ప్రోడక్ట్ ఇవ్వట్లేదు, ఇక్కడ స్కిల్ అనేది ఇస్తున్నారు. సో స్కిల్ ఇవ్వడం వల్ల ఏంటంటే ఒక సంస్థ అనేది ఏంటంటే కేవలం కొంత ఉంచుకొని కింద టీం అంటే మళ్ళీ ఇది నెట్వర్క్ మార్కెటింగ్ లాగా మీరు జాయిన్ అయ్యి వేరే వాళ్ళని ఇలా కాదు, జస్ట్ స్కిల్ అనేది ఒకళ్ళని జాయిన్ చేస్తే ఇంకా వాళ్ళ ద్వారా టీమ్ సపోర్ట్ అనేది ఇస్తారు అంతే. మళ్ళీ వాళ్ళు చేసిన దాని మీద మీకు వాళ్ళ కింద వాళ్ళు ఆ టైప్ చైన్ లింక్ కాదు ఇది. సో స్కిల్ అనేది వాళ్ళకి ఇస్తున్నారు కాబట్టి ఏంటంటే ఇక్కడ మీకు ప్రోడక్ట్ అనేది ఏమి ఇవ్వట్లేదు, ఒక వస్తువు, ఒక పెన్ను, పెన్సిల్, టీవీయో, వాషింగ్ మిషన్ అటువంటివి ఏమీ లేదు. కేవలం ఏంటంటే స్కిల్ అనేది మనం ప్రమోట్ చేస్తున్నాం కాబట్టి మీకు అంత పర్సంటేజ్ రేషియో అనేది మీకు వస్తుంది అనమాట. మెయిన్ థింగ్ ఏంటంటే అంత పర్సంటేజ్ ఎందుకు ఇస్తున్నారు అది కూడా ఇంపార్టెంట్. సో అంత పర్సంటేజ్ రేషియో అనేది మీకు ఇస్తున్నారు. సో ఇంకొకటి ఏంటంటే మేడం చెప్పినట్టు ఎక్కువ ఏంటంటే ఉమెన్స్ ఇంట్లో ఉంటారు కాబట్టి హౌస్ వైఫ్స్ అది. సో పిల్లలు వాళ్ళకి బయట జాబ్ అనేది కొంచెం టఫ్ కాబట్టి ఉమెన్ ఎంప్లాయీస్ ఎక్కువ ఏంటంటే దీని మీద ఫోకస్ చేసి ఇంకా దాన్ని అనేది ఎక్కువ మంది దగ్గరికి తీసుకెళ్లారు. సో ఇది మెన్స్ కూడా ఉన్నారు, ఉమెన్స్ అందరూ కూడా చేయొచ్చు అనమాట. ఇది మేడం సారీ కంటిన్యూ చేయండి. సార్ చెప్పినట్టు ఏంటి అంటే మెయిన్ ఎక్కువ మంది ఉమెన్ ఎంపవర్మెంట్ లాగా మనం ఇది స్టార్ట్ చేసాం, బట్ ఎక్కువ జెంట్స్ కూడా ఇన్వాల్వ్ అవుతున్నారు. ఎందుకంటే ఉమెన్ కి సపోర్ట్ చేయాల్సింది జెంట్సే కదండి. సో జెంట్స్ సపోర్ట్ లేదే మనం ఏమీ చేయలేము. సో వాళ్ళు కూడా వాళ్ళు జాయిన్ అవ్వి వాళ్ళ వైఫ్స్ కి లేదంటే వాళ్ళ సిస్టర్స్ కి వాళ్ళు చెప్పడం జరుగుతుంది. సో తర్వాత వాళ్ళు కూడా జాయిన్ అవుతున్నారు. ప్రెసెంట్ ఏంటంటే మన దగ్గర ప్యాకేజెస్ రూపంలో ఉంటాయండి. మీరు అనుకోవచ్చు ఎందుకండి ఇవి అన్ని ప్యాకేజెస్ పెడుతున్నారు, మాకు ఫ్రీగా ఇచ్చేయచ్చు కదా అని. సో ఇది ఏంటంటే మనం చిన్నప్పటి నుంచి చాలానే మనం చదువుకున్నాం కదా, ఎల్కేజీ నుంచి మనం చదువుకుంటాను వచ్చింది, చాలా అమౌంట్ మనం స్పెండ్ చేసాం. బట్ ఆ అమౌంట్ స్పెండ్ చేసాము, బట్ మనం ఇప్పుడు ఆ అమౌంట్ నుంచి మనం ఏమీ తెచ్చుకోవట్లేదు కదండి. సో బట్ ఇది అలా కాదండి. వన్స్ మీరు అమౌంట్ పెట్టారు అంటే దీని నుంచి మీకు ఎంతో కొంత ఎర్నింగ్ అనేది ఉంటుంది. లేదంటే మీరు స్కిల్ నేర్చుకుంటారు, ఆ స్కిల్ మీ దగ్గరే ఉంటుంది కదా. సో ఇబ్బంది ఏమీ ఉండదు. సో మన దగ్గర స్టార్టింగ్ ప్యాకేజ్ వచ్చి బ్రాంజ్ ప్యాకేజ్ అండి. ఇది 1299 ఉంటుంది. మీకు ఈ ప్రైజెస్ అనేది లాస్ట్ లో రివీల్ చేస్తాను నేను. ఫస్ట్ దాంట్లో వచ్చేసి మనకి మీషో రీసెల్లింగ్, క్యాప్కట్ వీడియో ఎడిటింగ్ అండ్ వాట్సాప్ మార్కెటింగ్ ఉంటుంది. ఈ కోర్సెస్ అనేది ఎలా ఉంటాయి అంటే మనకి డే 1 లోనే మీరు వన్స్ రిజిస్టర్ అయిన వెంటనే మన ప్లాట్ఫామ్ లో మీకు యాక్సెస్ అనేది ఇచ్చేస్తారు వెబ్సైట్ లో. సో అప్పుడు ఈ కోర్సెస్ అన్ని మీకు రికార్డింగ్ సెషన్స్ లో ఉంటాయి. సో మీరు ఎప్పుడు మీ ఫ్రీ టైంలో మీరు చెక్ చేసుకోవచ్చు వాటిని. సో ఏమైనా డౌట్స్ ఉన్నప్పుడు ఏంటి అంటే ఒక మెంటర్షిప్ లో, మా మెంటర్షిప్ లో మీరు ఉంటారు కాబట్టి మేము మీ డౌట్స్ అనేది క్లియర్ చేస్తూ ఉంటాము. సో అట్ ది సేమ్ టైం మనకి ఏంటి అంటే మేడం, సిఇఓ మేడం కూడా మనకి అందుబాటులోనే ఉంటారు. సో మేడం కూడా ఎప్పుడు జూమ్ సెషన్స్ పెడతారు, వీక్లీ 2 days ఆన్లైన్ సెషన్స్ ఉంటాయి. సో నెక్స్ట్ ప్యాకేజ్ వచ్చి మనకి మేడం ఇంకో పాయింట్ కూడా చెప్తాను, సారీ. సో ఇంకొకటి ఏంటంటే మీరు అనొచ్చండి, సో ఇప్పుడు ఇది మనకి ఎన్నో దొరుకుతున్నాయి, క్యాన్వా కానీ చాట్ జీపీటీలు కానీ అన్నీ కూడా మనకి యూట్యూబ్లో దొరుకుతున్నాయి అని అనొచ్చు. సో అందులో కొంతమంది ఫ్రీగా కూడా చాలా ఉన్నాయి. కానీ ఏంటంటే మీకు ఒకటి, మీకు అందరికి మనందరికీ తెలిసిందే, మేమైనా మీరైనా యూట్యూబ్ స్క్రోల్ చేసే కొద్దీ వస్తూ ఉంటే ఒక దాని మీద మనం స్టెబిలిటీగా ఉండలేము. ఎందుకంటే వాళ్ళు ఎక్కువసేపు మన ఎంగేజ్ చేయడానికే యూట్యూబ్లో పెట్టేది వీడియోలు. సో మనం ఒక దాని మీద కాన్సన్ట్రేషన్ ఉండలేము, స్కిప్ చేస్తూ ఉంటాం. మనకు సపోజ్ ఒక డౌట్ వచ్చింది, ఇది ఎలా చెయ్యాలి, ఇది మిస్ అవుతున్నాం, చాట్ చేసాం అనుకోండి, ఆ రిప్లై రాదు. లైకులు కొట్టండి, షేర్లు కొట్టండి అంటారు తప్ప దాని రిప్లై అనేది రాదు. సో అలాంటి సందర్భాలు చాలా ఉన్నాయి, మీరు ఫేస్ చేసి ఉంటారు, మేము ఫేస్ చేస్తుంటాం. కానీ ఇందులో ఏంటంటే మనకు కేవలం ఈ స్కిల్ మీకు ఆల్రెడీ లెర్న్ చేసుకోవడమే కాకుండా ఎప్పటికప్పుడు మానిటైజ్ అనమాట. ఇప్పుడు మీ కింద పైన మేడం ఉన్నారు, ఎగ్జాంపుల్ ఇవాళ చెప్పారు క్లాస్, అలా రెగ్యులర్గా మీకు అందుబాటులో ఉంటారు, క్లాసెస్ అవి చెప్తారు. ప్లస్ ఏంటంటే మీ స్కిల్ డెవలప్ అయ్యే వరకు
మీరు ఇంట్రెస్ట్ ఉండాలి అంతే. మీ స్కిల్ డెవలప్ అయ్యే వరకు ఒకసారి వచ్చారు కదా వదిలేసేయడం అంటూ ఉండదు. సో మీరు ఇంకో 10 మంది చెప్తే వాళ్ళు 100 మంది అవుతారు, 100 మంది 1000 అవుతారు, 1000 మంది 1,00,000 మంది అవుతారు. సో ఎప్పుడు కూడా అది ఉంటుంది. సో దానికి దీనికి డిఫరెన్స్ ఏంటంటే యూట్యూబ్ రెగ్యులర్ వీడియోస్ వస్తాయి, ఫ్రీ ఉన్నా ఏమున్నా కూడా మనకు సపోర్ట్ అనేది ఉండదు. ఇక్కడ ఏంటంటే సపోర్ట్ ఉంటుంది. ఈ నెక్స్ట్ ఏంటంటే ఈ యొక్క ప్లాట్ఫామ్స్ కానీ ఈ ప్యాకేజ్ సిల్వర్, బ్రాంజ్, గోల్డ్ ఇవన్నీ చెప్తారు మేడం. ఏ ప్యాకేజ్ అయినా కూడా మీకు లైఫ్ లాంగ్ అండి, ఎన్నిసార్లు అయినా చూడొచ్చు, ఎన్నిసార్లు అయినా వినొచ్చు, మీకు వచ్చేంత వరకు ఎన్నిసార్లు అయినా వీడియోలో చూసుకోవచ్చు. మ్యాక్సిమం ఆ వీడియోస్ కూడా మీకు ఎలాగుంటాయంటే మనకి ఈజీ అనమాట. 0 to హీరో లాగా చిన్న వయసు నుంచి ఎవరైనా కూడా ఈజీగా అండర్స్టాండ్ చేసుకునేటట్టు ఈజీగా ఉంటాయి. ఈజీ అనే కాకుండా ప్రతి ఒక్క పాయింట్ కూడా మనకి హెల్ప్ అవుతుంది. ఈ ఫ్రీలాన్సర్లా కానీ లేదంటే మన ఓన్ స్కిల్ డెవలప్ చేసుకోవడానికి కానీ సపోర్టింగ్ కానీ అన్ని ప్రతి పాయింట్ కూడా ఇంపార్టెంట్ పాయింట్ అనేది ఉంటాయన్నమాట. సో ఇలాంటి ఎన్నో రకాల బెనిఫిట్స్ అనేవి ఉన్నాయి. ఇది కాకుండా మీకు ప్రతి వారంలో ఒక 2 రోజులు 3 రోజులు ఈ టాపిక్స్ మీద ఎవరో ఒకళ్ళు ఎక్స్పర్ట్స్ క్లాసెస్ తీసుకుంటా ఉంటారు. దాని జూమ్ లింక్ వస్తుంది. ఇది కాకుండా కూడా మేడం కూడా ఎప్పుడు కూడా మీ క్లాసెస్ అవి చెప్తూ ఉంటారు ఈ సబ్జెక్టుల మీద, ఇంకా ఎలా డెవలప్ చేసుకోవాలి, దీంట్లో ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తే సొల్యూషన్ ఎలా చేసుకోవాలి. ఇంకొక ఇంపార్టెంట్ ఏంటంటే వీళ్ళదే ఈ యొక్క కంపెనీ యొక్క వాళ్ళదే జాబ్ ప్లేస్మెంట్ సెల్ కూడా ఉందండి. సో ఎవరైనా జాబ్ రిక్వైర్మెంట్ ఉందంటే వీళ్ళే మీకు పోస్ట్ చేసి చెప్తారు. బట్ స్కిల్ ఉండాలి కంపల్సరీ. ఏంటంటే ప్రాక్టీస్ మేక్స్, మన అందరికీ తెలిసిందే, ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్. జాబులు ఉన్నాయండి కానీ స్కిల్ కావాలి. స్కిల్ ఉంటే జాబ్ దొరుకుద్ది. సో స్కిల్ లేకుండా ఇందులో జాయిన్ అయిపోయాం మాకు జాబ్ కావాలంటే కాదు. మీరు జాయిన్ ఒకవేళ మీరు ఇంట్రెస్ట్ కొద్దీ జాయిన్ అయితే స్కిల్ డెవలప్ చేసుకోండి. స్కిల్ డెవలప్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా జాబ్ అనేది అవకాశాలు ఉంటే దాని మీడియేషన్గా ఈ కంపెనీ పనిచేస్తుంది. మీడియేషన్ ఏంటంటే ఒక లింక్ అప్ అనమాట, ఇద్దరిని కనెక్ట్ చేయడానికి ఒక వారధి లాగా పనిచేస్తుంది అనమాట. సో మేడం కంటిన్యూ మేడం. రైట్. స్టార్టింగ్ ప్యాకేజ్ ఉంది కదండి. నెక్స్ట్ వచ్చేసి సిల్వర్ ప్యాకేజ్. మనకి సిల్వర్ ప్యాకేజ్ తీసుకుంటే ఫస్ట్ వచ్చిన 3 కోర్సెస్ తో కలిపి మనకి మైండ్ సెట్ మాస్టరీ, ఇన్ షార్ట్ వీడియో ఎడిటింగ్, ఫేస్లెస్ ఇన్స్టాగ్రామ్, ఎంఎస్ ఎక్సెల్ విత్ అండ్ ఏఐ రెజ్యూమే రైటింగ్, ఇవి అన్ని కూడా వస్తాయండి మనకి ఈ కోర్సులో. సో మీకు ఏది అయితే ఇంట్రెస్ట్ ఉన్నదో ఆ ప్యాకేజ్ అనేది తీసుకొచ్చండి మీరు. నెక్స్ట్ వచ్చేసి గోల్డ్ ప్యాకేజ్. నెక్స్ట్ ప్యాకేజ్ పెరిగి కొలది ఏంటి అంటే మీరు ముందున్న ప్యాకేజ్ కూడా మీకు వచ్చేస్తుంది ఆ ప్యాకేజ్ లో. సో ఇందులో మనకి గోల్డ్ దాంట్లో మెటా యాడ్స్ అండ్ గూగుల్ యాడ్స్ కూడా ఉంటాయండి. యాడ్స్ అనేది చాలా యూస్ఫుల్. ప్రొఫెషనల్ గా మీరు యాడ్స్ రన్ చేసుకుంటే మీ బిజినెస్ కి చాలా యూజ్ అవుతుంది. సపోజ్ మీరు ఎవరినైనా యాడ్ రన్ చేయమని అడిగితే మినిమం 3000 నుంచి 5000 వరకు వాళ్ళు ఛార్జ్ చేస్తారండి. సో అదంతా కూడా మీకు బెనిఫిట్ అవుతుంది. మినిమం ఒక యాడ్ రన్ చేయడానికి 3000 to 5000 యాడ్ అనేది మీరు ఇవ్వాల్సి వస్తుంది రన్ చేసే వాళ్ళకి. ఎందుకంటే నేను ఆల్రెడీ రన్ చేస్తున్నాను, సో నాకు ఐడియా ఉంది. సో నెక్స్ట్ వచ్చేసి Pinterest మార్కెటింగ్ మాస్టరీ. ఇందులో మనకి ఏంటంటే వీడియోస్ అన్ని కూడా ఆటోమేటిక్ గా ఆల్రెడీ ఉంటాయి. సో ఉన్న వీడియోస్ ని మనం ఎలా డౌన్లోడ్ చేసుకుని ఎలా ఉపయోగించుకోవాలి అనేది Pinterest మార్కెటింగ్ మాస్టరీ. Pinterest యూస్ చేసి కూడా మనం మార్కెటింగ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఆర్గానిక్ గా మనం లీడ్స్ అనేది ఎలా జనరేట్ చేసుకోవచ్చు అనేది ఆర్గానిక్ లీడ్ జనరేషన్. కాన్వా అయితే ఆల్రెడీ నేను మీకు ఇచ్చాను కదా ఇన్ఫర్మేషన్ ఎలా ఉంటుంది అనేది మీకు ఒక ఐడియా వచ్చింది. నెక్స్ట్ డామినేటింగ్ కంటెంట్ క్రియేషన్. కంటెంట్ అనేది ఎలా క్రియేట్ చేయాలి, అది కూడా డామినేట్ గా ఉండాలి. వేరే వాళ్ళకి మనకి డిఫరెన్స్ తెలియాలి కాబట్టి డామినేటింగ్ కంటెంట్ క్రియేషన్ ఎలా చేయాలి. ఫ్రీలాన్సింగ్ గైడ్. అందరూ అనుకుంటారు ఫ్రీలాన్సర్ అంటున్నారు, అసలు ఏముంటది ఇందులో, అది ఎలా మనం జాబ్స్ కి అది ఎలా అప్లై చేసుకోవాలి, మనకి ఆల్రెడీ స్కిల్ ఉంటుంది బట్ అది ఫ్రీలాన్సర్ గా ఎలా చేయాలి, ఎలా అప్రోచ్ అవ్వాలి, ఎవరిని అప్రోచ్ అవ్వాలి అనేది తెలియదు. సో ఈ గైడ్ చదివితే మీకు అంతా కూడా క్లారిటీగా ఉంటుంది. ఈ వీడియోస్ అన్ని మనకి తెలుగులో ఉంటాయండి. ఆల్రెడీ సిఇఓ మేడం చెప్పిన వీడియోస్ అన్ని కూడా మనకి రికార్డింగ్ సెషన్ లో మీకు ఇచ్చేస్తారు. డే 1 లోనే మీరు ఏదైతే ప్యాకేజ్ తీసుకున్నారో డే 1 లోనే టోటల్ వీడియోస్ అన్ని మీకు ఉంటాయి. సో డే బై డే మీరు 1 మంత్ పట్టొచ్చు, 2 months, 3 months ఒక కోర్స్ 1 by 1 కోర్స్ కంప్లీట్ చేసుకుంటూ ప్రాక్టీస్ చేసుకుంటూ ప్రాక్టికల్స్ చేస్తూ మమ్మల్ని అప్రోచ్ అవుతూ ఒక మెంటోర్ గా నా గైడెన్స్ అనేది మీకు ఉంటుంది. అలాగే సిఇఓ మేడం గైడెన్స్ ఉంటుంది. కంపల్సరీ ఏంటంటే మీరు ప్రాక్టీస్ చేస్తే మేము అందరము ఖచ్చితంగా మిమ్మల్ని ఎంకరేజ్ చేస్తామండి. సో నెక్స్ట్ ప్యాకేజ్కి వెళ్దాము. నెక్స్ట్ వచ్చి డైమండ్ ప్యాకేజ్ అండి. ఇందులో పైన చెప్పిన 3 ప్యాకేజ్ తో పాటు అఫిలియేట్ మార్కెటింగ్, మెయిన్ అఫిలియేట్ మార్కెటింగ్. నాకు ఏమీ తెలియదు అనుకున్న వాళ్ళు కూడా అఫిలియేట్ మార్కెటింగ్ లో ఇప్పుడు చాలా ఎర్నింగ్స్ చేస్తున్నారండి మన దాంట్లో. మినిమం 50,000 ఆర్ 1 lakh మంత్ కి, ఆర్ 10,000 or 20,000 బిగినర్స్ అయితే. ఎందుకంటే జస్ట్ మనం ఒక ప్లాటినం సేల్ చేయడం వల్ల మనకి ఏంటి అంటే 9,000 అనేది కమిషన్ వస్తుంది.
సో అది అఫిలియేట్ మార్కెటింగ్ ద్వారా వాళ్ళు చేస్తున్నారు. ఇప్పుడు మీకు ఒక చిన్న చెప్తున్నాను లాజిక్. అఫిలియేట్ మార్కెటింగ్ ద్వారా ఎలా అమౌంట్ వస్తుంది మీకు తెలియదు కదా. సో ఫస్ట్ ఏంటంటే స్టార్టింగ్ మీరు సిల్వర్ ప్యాకేజ్ తీసుకున్నారనుకో, ఆర్ బ్రోంజ్ తీసుకున్నారు, 999 ప్యాకేజ్ తీసుకున్నారు. అది ఏంటి అంటే మీకు అందులో వచ్చే కమిషన్ 600 ఉంటుంది. అంటే జస్ట్ ఒక 60% వేసుకోండి. అదే మీరు హైయెస్ట్ ప్యాకేజ్కి వెళ్ళారు, ప్లాటినం తీసుకున్నారు, సపోజ్ అది 15,000 అనుకోండి, అందులో వచ్చే కమిషన్ మీకు 9,000 ఉంటుంది, 9 ఆర్ 10 ఉంటుంది, ఆర్ 60 ఆర్ 70% కాబట్టి. సో వేరే వాళ్ళు ఎవరైనా, మీరు సపోజ్ చిన్న ప్యాకేజ్ తీసుకున్నారు, బ్రోంజ్ తీసుకున్నారు, సో వేరే వాళ్ళు ప్లాటినం వాళ్ళు వచ్చి నాకు ప్లాటినంలో ఉన్న కోర్స్ నాకు కావాలి, నేను అది జాయిన్ అవుతానని మిమ్మల్ని అడిగారు. మీ తరపు నుంచి వాళ్ళు జాయిన్ అయ్యారు. అప్పుడు మీకు కమిషన్ ఎంత రావాలి? ప్లాటినం కమిషన్ 9,000 ఆర్ 10,000 రావాలి. బట్ మీరున్న ప్యాకేజ్ బ్రాంజ్ కాబట్టి మీకు తక్కువ ప్యాకేజ్ వస్తుంది. అంటే బ్రాంజ్లో ఎంత ఉంది? జస్ట్ 600 మాత్రమే మీకు వస్తుంది. మిగతా 9,000 9,000లో 600 తీసేస్తే ఎంతండి? సో 7,400 మీకు లాస్ కదా. సో అది మీకు అఫిలియేట్ మార్కెటింగ్ ఎప్పుడు ఎవరు జాయిన్ అవుతారో తెలియదండి. మన స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకుంటామో మనం స్టేటస్లు పెట్టుకుంటాం, అవి చూసి చాలా మంది జాయిన్ అవుతారు. ఎందుకంటే నేను ఫేస్ చేశాను ఇవన్నీ. జస్ట్ ఏంటంటే నేను సరదాగా చేసినవి నేను స్టేటస్ కింద పెట్టేదాన్ని, బట్ అవి చూసి నన్ను ఇన్స్పైర్ అయ్యి చాలా మంది జాయిన్ అయ్యారు. సో అలా మనకి ఇన్కమ్ వచ్చేస్తుంది. సో నేను అఫిలియేట్ మార్కెటింగ్ చెయ్యను అని అనుకోవద్దు, ఆటోమేటిక్ గా అఫిలియేట్ మార్కెటింగ్ జరిగిపోతుంది. నేనేంటంటే మెయిన్ స్కిల్స్ కోసం జాయిన్ అయ్యాను, బట్ నాకు అఫిలియేట్ మార్కెటింగ్ ద్వారా కూడా ఇన్కమ్ అనేది జనరేట్ అయ్యింది. సో సేమ్ మిస్టేక్ ఏంటి అంటే చేసేది చాలా మంది చిన్న ప్యాకేజ్ స్టార్ట్ చేద్దాం అనుకుంటారు. సో హైయెస్ట్ ప్యాకేజ్ తీసుకోవడం వల్ల మీకు బెనిఫిట్ ఏంటి అంటే కమిషన్ ఎక్కువ వస్తుంది. సో అది మిస్ చేసుకోవద్దు అనుకుంటే మీరు మంచి ప్యాకేజ్ తీసుకోవాలి. సో ఇందులో మనకి వెబ్సైట్ డిజైనింగ్ కూడా ఉంటుందండి, ఫేస్లెస్ యూట్యూబ్, రియల్ ఎస్టేట్ గైడ్. మెయిన్ ఏంటంటే రియల్ ఎస్టేట్ చేసే వాళ్ళు ఎవరైనా ఉంటే ఇది చాలా యూజ్ అవుతుందండి. రియల్ ఎస్టేట్ గైడ్ లో ఏముంటుంది అంటే మనం ఆల్రెడీ ఉన్న ప్లాట్స్ అవి ఉంటాయి కదా, ఆర్ కన్స్ట్రక్షన్ లో ఉన్నవి ఏదైనా సరే, మనం ఏంటి అంటే జస్ట్ ఒక యాడ్ ఇచ్చుకుంటాం. థర్డ్ మెంబర్ ఎవరైనా ఏ పార్టీ అయినా సరే మనం ఒక యాడ్ ఇచ్చుకుని ఆ యాడ్ లో వచ్చిన లీడ్స్ అన్ని కూడా మనం వాళ్ళకి ఫార్వర్డ్ చేస్తాం. సో వాళ్ళలో ఎవరైనా మనకి సేల్ అయ్యిందంటే మనకి కమిషన్ వస్తుంది. అది ఇంకా హై రేంజ్ లో ఉంటుందండి. రియల్ ఎస్టేట్ అంటే చేసే వాళ్ళకి మాత్రమే అది తెలుస్తుంది, మనం అందరూ కాదు. ఎవరైనా రియల్ ఎస్టేట్ వాళ్ళు ఉంటే మాత్రం ఇది బెస్ట్ ఆపర్చునిటీ. మీ ఫ్రెండ్స్ కానీ ఎవరైనా రియల్ ఎస్టేట్ చేసే వాళ్ళకి చెప్పండి. ఒకవేళ వాళ్ళకి ఏదైనా సేల్స్ అవ్వట్లేదు అంటే ఇందులో బెస్ట్ ఆపర్చునిటీ ఉందని వాళ్ళకి చెప్పండి. సో నెక్స్ట్ వచ్చి సేల్స్ మాస్టరింగ్. మనకి సేల్స్ ఎలా క్లోజ్ చేసుకోవాలి? ఓన్లీ అఫిలియేట్ మార్కెటింగ్ అనే కాదు, ప్రొడక్ట్ బేస్డ్ ఏదైనా సరే సేల్ అనేది క్లోజింగ్ చాలా ఇంపార్టెంట్. దానికి సంబంధించిన మాస్టర్ మొత్తం ఉంటుంది. బ్లాగింగ్ ఎలా చేసుకోవాలి, మొత్తం కంటెంట్ అనేది ఎలా రాసుకోవాలి బ్లాగ్ లో మొత్తం ఉంటుందండి. నెక్స్ట్ ఫైనల్ లో మనకి ఏంటంటే మేడం టోటల్ మేడం 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 ఒకసారి ఆ ఫేస్లెస్ అనేది ఎలా ఉపయోగపడుతుంది అని చెప్పండి. ఆ పాయింట్ స్కిప్ అయింది. ఏ వెబ్సైట్ కింద ఏఐ ఫేస్లెస్ యూట్యూబ్ అనేది ఒక్కసారి చాలా మంది తెలియదు, అది చెప్పండి దాని గురించి. ఇప్పుడు ఇది ఏఐ ఫేస్లెస్ యూట్యూబ్ ఉంది కదండి, మనం ఆల్రెడీ నేను ఏఐ వీడియోస్ చూసాం. సో ఆ ఏఐ వీడియోస్ అనేది ఎలా జనరేట్ చేసుకోవచ్చు, నేను జస్ట్ చెప్పింది జస్ట్ గ్రాక్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను. మనకి ఇక్కడ టోటల్ చాలా టూల్స్ ఉంటాయండి, ఏఐ టూల్స్ చాలా ఉంటాయి. ఫ్లో ఉంటుంది, ఇంకా చాలా ఉంటాయి, క్లౌడ్ అని. ఆ ఏఐ టూల్స్ లో మనం మ్యాటర్ ఎలా రాసుకోవచ్చు, ఇమేజెస్ ఎలా జనరేట్ చేయొచ్చు ఏఐ టూల్స్ యూజ్ చేసి, అవన్నీ కూడా ఫేస్ ఫేస్లెస్ యూట్యూబ్ కిందే వస్తాయండి. మనం ఇప్పుడు కొంతమంది ఏంటంటే ఇలా ఫేస్ చూపించి మాట్లాడలేరు, ఏవో ఇష్యూస్ ఉంటాయి, ఇంట్లో వాళ్ళు ఒప్పుకోకపోవడం అలా ఉంటుంది కదా. సో వాళ్ళకి ఈ ఫేస్లెస్ యూట్యూబ్ బాగా యూజ్ అవుతుంది. సో నెక్స్ట్ ప్యాకేజ్ చూద్దామండి. ఇది ఫైనల్ ప్యాకేజ్ అండి, మనం ఇచ్చే టాప్ మోస్ట్ ప్యాకేజ్ ఇది. ఏంటి అంటే టోటల్ అన్ని కోర్సెస్ ఇందులో ఉంటాయి. టోటల్ 30+ కోర్సెస్ అనేది మనకి అవైలబుల్ గా ఉంటాయి ఇందులో. సో ఈ కామర్స్ అఫిలియేటింగ్ మార్కెటింగ్. ఈ కామర్స్ అంటే మనకి అమెజాన్ లో కూడా మనం అఫిలియేట్ చేసుకోవచ్చు. స్టార్టింగ్ లో మనం మీషోలో చేసాం కదా, ఇది ఈ కామర్స్ వెబ్సైట్స్ అని కొన్ని ఉంటాయి. సో ఆ ఈ కామర్స్ వెబ్సైట్ లో కూడా మనం అఫిలియేట్ ఎలా చేసుకోవచ్చు, మీషో కంటే ఈ కామర్స్ అఫిలియేట్ లో మనకి కొంచెం ఎక్కువ వస్తుంది కమిషన్. సో అవి ఎలా చేసుకోవాలనేది కంప్లీట్ గైడ్ ఉంటుంది. చాట్ జీపీటీ అండ్ ఏఐ టూల్స్. సో ఫస్ట్ డే 1 లో నేను చెప్పింది చాట్ జీపీటీ గురించి చెప్పాను కదా, కొన్ని ఏఐ టూల్స్ టచ్ చేసాము. సో కంప్లీట్ గైడ్ అనేది మీకు ఇక్కడ ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చి ఈమెయిల్ మార్కెటింగ్. మనం జస్ట్ ఈమెయిల్ ద్వారా కూడా మనం మార్కెటింగ్ చేసుకోవచ్చు, అది ఎలా చేయాలని కంప్లీట్ గైడ్ ఉంటుంది. ఎస్ఈఓ, సర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్. ఇది ఏంటి అంటే మనకి మెయిన్ సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ అలా అనుకుంటాం కానీ లేదండి, దీంట్లో మనకి చాలా జాబ్ ఆపర్చునిటీస్ అనేది వస్తున్నాయి. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ అవి నేర్చుకోవచ్చు. నెక్స్ట్ వచ్చి
ఏ మేడం డిజిటల్ మానస మార్కెట్ గారు, సార్ చెప్పండి సార్. ఇప్పుడు దీని గురించి ఏమైనా ఇక ఇది కంప్లీట్ అయిన తర్వాత ముందు అయితే వాళ్ళ డౌట్స్ ఏమైనా ఉన్నాయి దీని గురించి అడిగిన తర్వాత అప్పుడు ఇది వీడియో లేదంటే వీడియో చూపించండి, ఒకటి రెండు చిన్న క్లిప్పింగ్స్ ఐడియా వస్తుంది వీడియో ఎలా ఉంటుంది అనేది. తర్వాత వాళ్ళ డౌట్స్లోకి వెళ్ళి తర్వాత మనం వెళ్ళాలి, దీంట్లోకి వెళ్ళాలి. మనం నెక్స్ట్ మనం ఉంది ఇది మన thumbnails క్రియేట్ చేయడం ఎలా అనేది వెళ్ళిపోదాం. రైట్. ఎస్ సార్. నెక్స్ట్ వచ్చేసి మెయిన్ కోర్స్ మనకి ప్రాంప్ట్ ఇంజనీరింగ్ అండి. మనం ఇప్పుడు ప్రాంప్ట్స్ ఎలా రాయాలి, జస్ట్ బ్లైండ్ గా రాసేయకుండా ప్రాంప్ట్ ఇంజనీరింగ్ లో మనం ఏ టూల్స్, మనకి చాలా టూల్స్ ఉంటాయండి. నేను జస్ట్ ఒక టూలే చెప్పాను కదా మీకు, చాట్ జీపీటీ అని. చాలా టూల్స్ ఉన్నాయి, అందులో ఎలా అంత క్రియేటివ్ గా ప్రాంప్ట్ రాస్తే మనకి అవుట్పుట్ వస్తుంది అనేసి మొత్తం అంతా క్లియర్ గా ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చి అబ్జెక్షన్ హ్యాండ్లింగ్. మనం ఏదైనా అబ్జెక్షన్ వచ్చినప్పుడు ఎలా హ్యాండిల్ చేయాలి. సేల్స్ పర్సన్ కి కంప్లీట్ గా అబ్జెక్షన్ హ్యాండ్లింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. సో టోటల్ గా మనకు ఉండే కోర్సెస్ అయితే ఇవన్నీ మన ప్లాట్ఫామ్ లో మనం అవైలబుల్ గా పెడతాము. సో ఇవన్నీ తెలుగులోనే ఉంటాయి, ఏ లాంగ్వేజ్ లోనే ఉండవు. మీకు ఈజీగా అర్థమయ్యే రీతిలోనే అంతా ఉంటుంది. జస్ట్ నేను ఇప్పుడు ఎలా చెప్పానో అలాగే ఇంకా ఈజీగా ఉంటుందండి. ఇంకా చాలా క్లియర్ గా, చాలా నెమ్మదిగా ఉంటుంది మన టాపిక్ అంతా కూడా. అన్ని కూడా రికార్డింగ్ సెషన్స్ ఉంటాయి, ప్లస్ లైవ్ సెషన్స్ ఉంటాయి. ఎవ్రీ వీక్ 2 days లైవ్ సెషన్స్ ఉంటాయి. డైరెక్ట్ సిఇఓ మేడం అండ్ ఫౌండర్ ఆఫ్ ద ప్లాట్ఫామ్ చెప్తారండి. నెక్స్ట్ వచ్చి మన మెంటర్షిప్ లో మనం సెపరేట్ గా మన క్లాసెస్ అనేది మనకు ఉంటుంది. ప్లస్ మీకు ఏ క్లారిఫికేషన్ వచ్చినా కానీ కాంటాక్ట్ చేయొచ్చు. అండ్ బెస్ట్ ఏంటి అంటే మనకి ప్లాటినం సేల్ చేసిన వాళ్ళకి డైరెక్ట్ సిఇఓ మేడం కాంటాక్ట్ ఇచ్చేస్తారు మీకు. సో సిఇఓ మేడంతో మీరు వాట్సాప్ లో ఏమైనా మీకు డైరెక్ట్ మీకు ప్రొఫెషనల్ గా ఏమైనా డౌట్స్ ఉన్నా, లేదంటే మీ బిజినెస్ కి సంబంధించిన డౌట్స్ ఉన్నా, ఎలా అప్రోచ్ అవ్వాలి ఏంటి అని మీరు క్లియర్ గా మీరు మేడంతో డైరెక్ట్ మాట్లాడుకోవచ్చు. అది ఒకటి ఏంటి అంటే మన ప్లాటినం వాళ్ళకి ఇచ్చిన బెనిఫిట్ అన్నమాట అది. నెక్స్ట్ వచ్చి కంపెనీ నుంచే మనకి లీడ్స్ కూడా ప్రొవైడ్ చేస్తుందండి. సపోజ్ మీరు అనుకోవచ్చు, నేను అఫిలియేట్ చేయాలనుకుంటున్నాను, సో నాకు లీడ్స్ ఎలా వస్తారు. నేను వాట్సాప్ లో స్టేటస్ పెడతాను, వారికి నచ్చొచ్చు నచ్చకపోవచ్చు. సో మనం కంపెనీ నుంచి లీడ్స్ తీసుకోవచ్చు. సో ఆ లీడ్స్ తీసుకుని మనం ఏంటంటే వాళ్ళు ఫాలో అప్ చేయడం వల్ల వాళ్ళకి ఇంట్రెస్ట్ అయిన వాళ్ళు ఖచ్చితంగా జాయిన్ అవుతారండి. ఈ లీడ్స్ ఎలా వస్తుంది మనకి అంటే, కంపెనీ మనకి యాడ్స్ పెడుతుంది. సో ఆ యాడ్ చూసి ఇంట్రెస్ట్ అయిన వాళ్ళు మాత్రమే కంపెనీ అప్రోచ్ అవుతారు. సో ఈ మన ప్లాట్ఫామ్ లో ఏంటి అంటే అందరూ చాలా మంది ఉంటారు, బట్ ఎవ్రీ వన్ ని కూడా కంపెనీ అనేది ఇంటరాక్ట్ అవ్వలేదు కదా సార్. అందుకని మనకి ఆ లీడ్స్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఇంట్రెస్ట్ అయిన వాళ్ళు తీసుకుని ఆ లీడ్స్, మినిమం అమౌంట్ తో ఆ లీడ్స్ తీసుకుని మనం ఏంటి అంటే వాళ్ళతో ఇంటరాక్ట్ అవ్వి వాళ్ళకి మనకి సంబంధించినవి ఏమున్నాయి, అసలు వాళ్ళ మైండ్ సెట్ ఎలా ఉంది, వాళ్ళకి ఏది ఇంట్రెస్ట్ అని తెలుసుకుని వాళ్ళని గైడ్ చేయడం వల్ల వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ అవుతారు. సో అప్పుడు ఏంటంటే మనకి బెనిఫిట్ అవుతుంది. సో ఈ ప్యాకేజెస్ గురించి క్లారిటీ వచ్చిందంటే అందరికీ, జస్ట్ ఓకే అయితే ఎస్ అని టైప్ చేయండి, ఏమైనా డౌట్స్ ఉంటే డౌట్స్ టైప్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే మీరు ఆన్ చేసుకుని అడగచ్చు. డౌట్స్ ఏమీ లేవండి. మేడం ఇది కోర్స్ అయిపోయిన తర్వాత మనకి ఏదైనా ప్రాజెక్ట్స్ మీరు ప్రొవైడ్ చేస్తున్నారా, ఫ్రీలాన్సర్ ప్రాజెక్ట్స్? సార్ ఫ్రీలాన్సింగ్ ప్రాజెక్ట్స్ ప్రొవైడ్ చేస్తారు అండ్ జాబ్ ఆపర్చునిటీస్ ఉంటాయి. మీరు ఓన్ గా ఫ్రీలాన్సింగ్ ఎలా చేసుకోవచ్చు, మీ బిజినెస్ అనే ఐడియాస్ ఉంటాయి. ఇంకా అఫిలియేట్ మార్కెటింగ్ ఉంటుంది, దాని ద్వారా మీరు ఎర్నింగ్ చేసుకోవచ్చు. చాలా సోర్సెస్ ఉంటాయి సార్ మన దగ్గర. కంపెనీ అంటే అఫిలియేట్ మార్కెటింగ్ అనేది ఒకలేండి, అది ఒక పక్కన పెట్టండి. స్కిల్ బేస్డ్ మనకి మెయిన్ ప్రాజెక్ట్స్ కదా అది. మెయిన్ స్కిల్ బేస్డ్ ఎక్కువ ఉంటుంది సార్ ఇందులో. మీ తరపు ఖచ్చితంగా అది ప్రాజెక్ట్ చూపిస్తారా? అంటే చాలా మంది అలా అంటున్నారు, కానీ అవి తర్వాత కోర్స్ నేర్చుకున్న తర్వాత మళ్ళీ వదిలేస్తారు కదా. నేను అట్లా మనకి ఇందులో ఏదన్నా నేను 2 ఫ్రీలాన్సింగ్ ప్రాజెక్ట్స్ చేస్తున్నాను సార్ ప్రెసెంట్. అవి నాకు కంపెనీ తరపు నుంచే ఇచ్చారు. ఓకే. సో మనకి ఏంటి అంటే ఇక్కడ జాబ్ పోర్టల్ అనేది కూడా ఉంటుంది. ఒకసారి మీకు అది నేను చూపిస్తాను, చెప్పండి. మన ప్లాట్ఫామ్ స్కార్వి అండి. సో జస్ట్ లాగిన్ అవుతున్నాను, నేను నాకు యాక్సెస్ ఉంది.
సో ఇక్కడ చూసారు కదా, మీరు అడిగారు ఫ్రీలాన్సింగ్ ప్రాజెక్ట్స్ అవి అని. ఫ్రీలాన్సింగ్ ప్రాజెక్ట్స్ అయితే మనకి డైరెక్ట్ ప్లాటినం ఆర్ ఏదైనా సరే ఫస్ట్ మెయిన్ బెనిఫిట్ ఏంటి అంటే ప్లాటినం ప్యాకేజ్ తీసుకున్న వాళ్ళకి ఎక్కువ ఆఫర్స్ అనేది వాళ్ళకు ఉంటాయండి. ఎందుకంటే వాళ్ళు కంప్లీట్ నాలెడ్జ్ తో ఉంటారు కదా, అన్ని కోర్సెస్ తీసుకున్నాము అలా అని ఎక్కువ ప్రిఫరెన్స్ అనేది వాళ్ళకే ఉంటుంది. సో బెటర్ ఆపర్చునిటీ కావాలి అనుకుంటే హైయెస్ట్ ప్యాకేజ్ రిఫరెన్స్ తీసుకోండి మీరు. సో ఇక్కడ చూడండి, జాబ్ కనెక్ట్. స్కార్వి స్టూడెంట్ ఫ్రీలాన్సింగ్ అండ్ జాబ్ ఆపర్చునిటీ అప్లికేషన్. సో మనకి ఇక్కడ ఏంటి అంటే ఫ్రీలాన్సింగ్ అండ్ జాబ్ ఆపర్చునిటీ ఓన్లీ ఫర్ మన స్టూడెంట్స్ కి మాత్రమే, బయట వాళ్ళకి ఉండదండి. ఇది మన స్టూడెంట్స్ కి మాత్రమే, మన కంపెనీ ద్వారానే వస్తుందండి ఆపర్చునిటీ. మీరు బయట వాళ్ళకి మన ఇచ్చినా గానీ వాళ్ళు తెలిసిపోతారు, బయటికి వెళ్ళాక వీళ్ళు స్కార్వి స్టూడెంటా కాదా అని ఎంక్వైరీ చేస్తారు. సో మనకి సెపరేట్ గా ఇచ్చే ఆఫర్ అండి ఇది. సో ఇక్కడ మన నేమ్, మెయిల్ ఐడి అండ్ మొబైల్ నెంబర్, ఓకే. కంప్లీట్ స్కిల్స్ ఉండాలి సార్. ఇందులో మినిమం 3 స్కిల్స్ అనేది ఇక్కడ అడుగుతుంది. సిటీ ఓకే. అండ్ స్టేట్, విచ్ ప్యాకేజ్ హ్యావ్ యూ ఎన్రోల్డ్ ఇన్ స్కార్వి. స్కార్వీలో ఎన్రోల్ చేసుకున్న ప్యాకేజ్ అండ్ టాప్ 3 స్కిల్స్. హ్యావ్ యూ వర్క్డ్ ఆన్ ఎనీ ఫ్రీలాన్సర్ ఆర్ క్లయింట్ ప్రాజెక్ట్స్ బిఫోర్. సో మీరు పార్ట్ టైం చేస్తారా, ఫుల్ టైమా, ఇంటర్న్షిప్? మనకి ఫుల్ టైమ్ జాబ్స్ కూడా ఉన్నాయి సార్, రిమోట్ జాబ్స్ ఓకే. కూడా ఉన్నాయి. చాలా మంది ఏంటంటే రిమోట్ జాబ్స్ కోసం అప్లై చేసుకుంటారు, కొంతమంది ఏంటి అంటే ఫుల్ టైం కోసం అప్లై చేసుకుంటారు. సో రెండు ఉన్నాయి మనకి. సో ఇదంతా ఓకే. కంప్లీట్ చేసాక జస్ట్ మీరు సబ్మిట్ క్లిక్ చేసి అప్లై నౌ జాయిన్ టెలిగ్రామ్ ఛానల్ ఉంది కదండి ఇక్కడ. సో ఈ ఛానల్లో మీరు ఉన్నట్లయితే మనకి మొత్తం డీటెయిల్స్ అన్ని, ఆపర్చునిటీస్, జాబ్ ఆపర్చునిటీస్ అండ్ ఫ్రీలాన్సింగ్ ప్రాజెక్ట్స్ ప్రతిదీ మీకు ఇక్కడ అప్డేట్ వచ్చేస్తుంది సార్. ఓకే. ఓకే. సో మీకు ఏది ఎప్పుడు ఉంటుంది అంటే సపోజ్ మీకు ఒక స్కిల్ వచ్చింది, సో ఆ స్కిల్ తోనే నేను చేసేద్దాం అనుకుంటారు, వెళ్తారు, కానీ ఫెయిల్ అవుతారు. సో ఖచ్చితంగా మనకున్న స్కిల్స్ ని కంపల్సరీ ఓకే అనుకుంటేనే, ఇప్పుడు క్యాన్వా వచ్చు మీకు. సో క్యాన్వా ఒక్కదాని వల్ల మనకి బయట అంత డిమాండ్ అనేది లేదు సార్. మన వీడియో ఎడిటింగ్, అందులో వీడియో ఎడిటింగ్ రావాలి, ఇమేజ్ ఎడిటింగ్ రావాలి. సో ఏదో ఒక ఎక్స్ట్రా నాలెడ్జ్ ఉండాలి. చాట్ జీపీటీలో మీకు ప్రాంప్ట్స్ ఎలా రాయాలి, ఆ కంటెంట్ ఎలా క్రియేట్ చేయాలి రాయాలి. సో ఒక సోషల్ మీడియా మార్కెటర్ గా ఎదగొచ్చు, ఇన్ఫ్లుయెన్సర్ గా ఎదగొచ్చు. చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయండి. మనము ఇన్కమ్, వేరే వాళ్ళకి ఇన్కమ్ ఇచ్చేలా మనం అవుతాం. సో ఈ స్కిల్స్ నేర్చుకోవడం వల్ల అఫిలియేట్ మార్కెటింగ్ చేసుకునే వాళ్ళు అఫిలియేట్ చేసుకోవచ్చు. లేదు అంటే ఓన్లీ డిజిటల్ స్కిల్స్ యూజ్ చేసుకుని మీరు ఎలా ఈ ఎర్నింగ్ చేసుకోవచ్చు అంటే ఒక ఫ్రీలాన్సర్ గా వెళ్తారు మీరు, ఒక నలుగురు కంపెనీస్ తో టైఅప్ పెట్టుకుంటారు, చేస్తారు. సో నాకు ఫ్రీలాన్సింగ్ ప్రాజెక్ట్స్ ఎలా వస్తాయి మేడం అని అడిగారు ఇందాక ఎవరు. ఏమీ లేదండి, జస్ట్ మీరు ఇన్స్టాగ్రామ్ కి వెళ్తారు, మీరు అలా స్క్రోల్ చేస్తూ ఉంటారు, ఏవో కొన్ని కనిపిస్తాయి కదా మీకు, ఏ హాస్పిటల్ లేదంటే చిన్న చిన్న బిజినెస్ ఏదోటి. సపోజ్ ఎగ్జాంపుల్ ఒక క్లాతింగ్ ఏదో చేస్తున్నారు, ఎవరు సేల్ చేస్తున్నారు, వాళ్ళు చూస్తారు, వాళ్ళే మీకు అంత ఇదిగా అనిపించలేదు, కానీ మీరు ఇంకా బెటర్ గా క్రియేట్ చేసి వాళ్ళకి ఇవ్వచ్చు. సో అప్పుడు జస్ట్ మీరు ఒక ఫ్రీగా ఒకటి చేసి ఇవ్వండి వాళ్ళకి. మేడం మీ పోస్ట్ ఇలా పెట్టారు కదా, అది బాగుంది, కాకపోతే ఇలా చేస్తే ఇంకా బాగుంటుంది అన్నట్టు ఒక చిన్న పోస్ట్ చేసి వాళ్ళకి ఇవ్వండి. అది కూడా ఎలా ఉండాలంటే ఎక్స్ట్రాడినరీగా ఉండాలి. సో అప్పుడు వాళ్ళు ఓకే అని అనుకుంటే నెక్స్ట్ మీకు మినిమం కాస్ట్ కి నేను చేసిస్తాను మేడం అని చెప్పండి వాళ్ళు. సో అప్పుడు ఖచ్చితంగా మిమ్మల్ని అప్రోచ్ అవుతారు కదండి వాళ్ళు. సో ఇలాంటి చిన్న చిన్న టిప్స్ మీరు ఫాలో అవుతే నెక్స్ట్ ఆటోమేటిక్ గా క్లయింట్స్ మీకు కాల్ చేయడం కూడా జరుగుతుంది. ఓకే మేడం. మనకి ఇక్కడ అచీవర్స్ బోర్డ్ చూడండి. మీరు అనుకోవచ్చు మనకి ఇక్కడ ఎలా చెప్తున్నారు ఏముంటదిలే అని. చూడండి వీక్లీ టాప్ అచీవర్స్ చూడండి ఒక్కసారి. కల్లూరి స్వప్న అండి, ఈవిడ ఒక ఇన్ఫ్లుయెన్సర్. సో మేడం 20th మార్చ్ నుంచి ఈ రోజు వరకు ఎర్న్ చేసిన ఇన్కమ్ ఇది 3,42,900. సో ఇందులో లీస్ట్ మురళి గారు 48,400. అంటే ఈ రోజు వరకు మనకి టాప్ లో ఉన్న అచీవర్స్ అన్నమాట వీళ్ళు. అలాగే మనకి ఆల్ టైమ్ అచీవర్స్ ఉంటారు, మంత్లీ అచీవర్స్ ఉంటారు, వీక్లీ అచీవర్స్ ఉంటారు. ఇదంతా ఏంటి అంటే మీకు ఒక అవగాహన వస్తుంది కదా, ఓకే మన దాంట్లో ఇలా ఉన్నారు, ఓకే ఇలా చేసుకుంటున్నారు అన్నది. సో దాని పర్పస్ నేను చూపించానండి. సో ఇంకేమైనా డౌట్స్ ఉంటే క్లారిఫై చేస్తాను. ఓకే అయితే నెక్స్ట్ మనం thumbnail కి వెళ్ళిపోదాం.
మేడం ఇంకొక డౌట్. ఇప్పుడు మనం ఫేస్బుక్ రన్ చేసినప్పుడు, మనం క్యాంపెయిన్ రన్ చేసినప్పుడు డీటెయిల్ టార్గెటింగ్, డెమోగ్రాఫిక్ ఇంట్రెస్ట్ బిహేవియర్ ఉంటుంది కదా, అది మనం పర్ఫెక్ట్ గా ఆ స్ట్రాటజీస్ యూజ్ చేస్తేనే మనం సిపిఆర్, కాస్ట్ పర్ లీడ్ అనేది తగ్గించవచ్చు, జనరల్ లీడ్ అనేది తగ్గించవచ్చు. సో నేను చెప్పండి సార్. నేర్చుకున్నప్పుడు అది జనరల్ గా చెప్పేసరికి కోడ్ పోతుంది మాట ఎక్కువ మీ వాయిస్ బ్రేక్ అవుతుంది సార్. స్ట్రాటజీస్ అని. మేడం వినిపిస్తుందా? చెప్పండి. ఇప్పుడు ఫేస్బుక్ క్యాంపెయిన్ మనం రన్ చేస్తాం కదా మేడం, రన్ అవును సార్, చేసినప్పుడు యాడ్స్ చెప్తున్నారు మీరు. డీటెయిల్ టార్గెటింగ్, డెమోగ్రాఫిక్స్ కు ఇంట్రెస్ట్ బిహేవియర్ బేసిస్ స్ట్రాటజీస్ అనేది మనం బిజినెస్ పెట్టి కరెక్ట్ గా యూజ్ చేస్తే సిపిఎల్ తక్కువ. నాకు ఏం చెప్పాలి, జనరల్ వాళ్ళు. అవును సార్, తగ్గుతుంది సార్. అదేంటి అంటే మనం పెట్టే డెమో దానికి బట్టి మనకి ఏంటంటే సిటిఆర్ తగ్గుతుంది, కాస్ట్ చాలా మినిమం కాస్ట్ అనేది పడుతుంది. సిపిఎల్ నాకు ఎక్కువ పడిపోతుంది. అది తగ్గించుకోవాలి అంటే మీరు నాలెడ్జ్ ఏంటి అంటే ఇస్తున్నారా దీంట్లో మీకు? ఉంటుంది సార్, మనకి కంప్లీట్ గైడ్ ఉంటుంది మీకు మెటా యాడ్స్ సంబంధించి. అసలు అంటే చెప్పండి సార్. తక్కువ పడాలి, జంక్ లీడ్స్ రాకూడదు, అది కదా మెయిన్ మన టార్గెట్. అదే సార్, క్వాలిటీ లీడ్స్ ఎలా గెయిన్ చేయాలి, మనం టోటల్ గా మనం క్యాంప్ని ఎలా సెట్ చేయాలి, క్యాంపెయిన్ అనేది ఎలా రన్ చేయాలి, యాడ్ సెటప్ ఎలా చేయాలి అన్నది క్లియర్ గా మీకు ఉంటుంది సార్. మొత్తం మీకు కొన్ని వీడియోస్ రూపంలో ఫస్ట్ అసలు ల్యాండింగ్ పేజ్ అనేది, మన ఫేస్బుక్ పేజ్ అనేది ఎలా క్రియేట్ చేయాలి, మనం మెటా యాడ్స్ రన్ చేయాలి అంటే స్టార్టింగ్ మన పేజ్ ఎలా ఉండాలి అంటే ఫస్ట్ మనం మన నేమ్ తో ఉండాలి. సో అదంతా కూడా క్లియర్ పిన్ టు పిన్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది సార్ మనకి. ఒక్కసారి మీకు చూపిస్తాను. మై కోర్సెస్ ఉంది కదా సార్. సో మీరు అడిగింది మెటా యాడ్స్ కదా. నా ప్రాబ్లం వచ్చి సిపిఎల్ ఎక్కువ పడిపోతుంది మేడం. స్ట్రాటజీస్ అనేది నాకు తెలియక నేను అదే సార్, మనము ఒక్కసారి కంప్లీట్ గా జనరల్ గా రన్ చేస్తున్నా, సిపిఎల్ ఎక్కువ పడిపోతుంది మేడం. ఇంట్రెస్ట్ బిహేవియర్ అనేది మనం కరెక్ట్ గా ఎంత పడుతుంది సార్ మీకు? ఒక్కొక్కసారి 50 రూపీస్, 75 రూపీస్ కూడా పడిపోతుంది. అంటే చాలా నేను ఒకసారి చేసినప్పుడు 5 రూపీస్, 4 రూపీస్ పడింది మేడం. నాకు ఎలా చేసిన అది డిలీట్ చేసా యాడ్. నెక్స్ట్ నుంచి అలా పడిపోతుంది. అంటే నాకు డీటెయిల్ స్ట్రాటజీస్ అని నేను నేర్చుకున్నప్పుడు వాళ్ళు చెప్పలా, జస్ట్ యాడ్ రన్ చేసి వదిలేసారు అంతే. నేను అక్కడ యూట్యూబ్ లో అక్కడెక్కడ చేసి నేర్చుకుని అలాగా నేను నాకు ఓన్గా రన్ చేసుకుంటాను బిజినెస్ కి. డీటెయిల్ టార్గెటింగ్ చాలా ఇంపార్టెంట్ సార్. అది మనం కరెక్ట్ గా సెట్ చేస్తే, అండ్ లొకేషన్ బేస్డ్ కూడా. మీరు లొకేషన్ ఎంత సెలెక్ట్ చేస్తున్నారు సార్? నేను యాక్చువల్లీ ఏపీ సెలెక్ట్ చేశాను మేడం. ఓకే, డీటెయిల్ టార్గెటింగ్ మీరు మిస్ చేశారు సార్, అందుకే మీకు అంత కాస్ట్ పడిపోతుంది. ఇక్కడ చూసారా సార్, కంప్లీట్ యాడ్ సెటప్, హౌ టు యాక్సెస్ అదర్ యాడ్స్ అకౌంట్స్, ఆర్గానిక్ లీడ్ జనరేషన్, ఇంటర్నల్ ట్రైనింగ్ ఆన్ అఫిలియేట్ మార్కెటింగ్, హౌ టు రన్ మొబైల్ యాడ్స్. సో మొత్తం అంతా మీకు ఉంటుంది. నెక్స్ట్ అంతా అయ్యాక ఇక్కడ మనకి ఎక్స్టర్నల్ లింక్స్ ఉంటాయి సార్ కొన్ని. ఆ లింక్స్ ఏంటి అంటే మనం చేసిన దానికి మేడం ఏంటంటే కొన్ని ప్రాజెక్ట్స్ ఇస్తారు, మనకి అసైన్ చేస్తారు. సో అవి కూడా మనం కంప్లీట్ చేసి ఫినిష్ చేసి చూపించాలి సార్. ఇప్పుడు రేపు మెటా యాడ్స్ లో ఏదైనా జాబ్ ఆపర్చునిటీ వస్తుంది, వచ్చినప్పుడు మనం చేసినవి ఆల్రెడీ మనం రన్ ఇప్పుడు మీరు ఆల్రెడీ రన్ చేశారు, మీకు కొంచెం ఎక్స్పీరియన్స్ ఉంది. సో ఆ సిటిఏ మీకు 70 ఆర్ 80 సంథింగ్ చెప్తున్నారు కదా, కానీ అది కరెక్ట్ కాదు కదా. సో మీరు ఏదైతే మినిమం తో రన్ చేసిన యాడ్ ఉంటుంది చూడండి, అది చూపిస్తే మీకు ప్లస్ అవుతుంది. సో ఆ స్ట్రాటజీ అనేది మీరు తెలుసుకోవాలి. అవును మేడం. సో అది బెనిఫిట్ అవుతుంది. సో నెక్స్ట్ ఇక్కడ ఐ జస్ట్ ఫినిష్ ఆల్ వీడియోస్ క్లిక్ చేస్తే మీకు ఇక్కడ లోడింగ్ డాక్యుమెంట్ అనేది వస్తుంది. సర్టిఫికేట్ కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. కానీ సర్టిఫికేట్ వల్ల ఏదో నామకహ అంతే సార్. ఒకవేళ మీకు సర్టిఫికేట్ ఉన్నా సరే దానివల్ల యూజ్ ఉండదు, మీకు నాలెడ్జ్ లేకపోతే. అదే నాలెడ్జ్ ఉంది, సర్టిఫికేట్ లేదు, ఎలా అయినా మీరు చేసుకోవచ్చు. లేదు ఒక మీరు పర్ఫెక్ట్ గా మీరు యాడ్స్ పెట్టగలుగుతున్నారు అంటే ఒక 4-5 సెషన్స్ తీసుకుంటే మీకు ఎర్నింగ్ అనేది వచ్చేస్తుంది ఆటోమేటిక్ గా. మన దగ్గర ఉన్న కోర్సెస్ అన్ని ఎర్నింగ్ బేస్డ్ అండి. ఎక్కడా కూడా మనకి ఏమి ఉండదు, ఇదంతా కూడా తెలుగులోనే ఉంటుంది. మీరు ఒక్కసారి నేను చూపిస్తాను మీకు. సెటప్ ఎలా చేయాలో ఫేస్బుక్ లో మేడం చెప్తున్నారు. మీరు ఎక్కువగా స్ట్రగల్స్ ఫేస్ చేయకుండా ఈజీగా యాడ్ అకౌంట్ అనేది దీనికి యాడ్ చేసేసి ఎలాగ యాడ్స్ రన్ చేయాలి అనేది చెప్తాం అనిపించింది. సో అందుకని చెప్పి నేను చెప్తున్నాను అనమాట, సింగిల్ గా, అంటే లైక్ మీకు ఓవర్ గా అనిపించకుండా.
ఓకే, సెట్టింగ్స్ లోకి వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ చూసారా అండి, మీకు అర్థమయ్యే భాషలోనే ఉంది కదా, తెలుగులో ఎంత క్లియర్ గా చెప్తున్నారు. అవునండి, అవును. అన్ని అలానే ఉంటాయండి, వీడియోస్ అన్ని తెలుగులోనే ఉంటాయి, చాలా సింపుల్ గా చెప్తారు మేడం, చాలా ఎఫిషియెంట్ గా ఉంటాయండి క్లాసెస్ కూడా, మీరు చాలా బెనిఫిట్ అనేది పొందుతారు. ఎప్పుడు అంటే మీరు వన్స్ దాన్ని ప్రాక్టీస్ చేయాలండి, జస్ట్ కోర్సెస్ నేర్చేసుకున్నాను నాకేమీ రాలేదంటే కాదు, మీరు దాన్ని ప్రాక్టీస్ చేయాలి. ప్రాక్టీస్ చేసినప్పుడు మీకు వచ్చిన డౌట్స్ డైరెక్ట్ మీ mentor తో కానీ, లేదంటే డైరెక్ట్ ఒకవేళ ప్లాటినం అయితే డైరెక్ట్ మేడంతో మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. మాక్సిమం మెంటర్స్ మేము సాల్వ్ చేస్తామండి ఏ డౌట్ వచ్చినా. సో మీరు మరీ ప్రొఫెషనల్ గా లేదంటే బిజినెస్ పర్పస్ ఏదైనా ఏమైనా డౌట్స్ ఉన్నప్పుడు మీరు కాంటాక్ట్ అవ్వచ్చు మేడంని. సో అదే అండి, ఇంకేమైనా డౌట్స్ ఉంటే అడగండి, లేదు అంటే నేను చెప్తాను నెక్స్ట్ టాపిక్. లేవులే మేడం, ఇంకేం ఓకే ఓకే. లేవు. సో మనకి ఏంటి అంటే మెయిన్ ఇప్పుడు ఒక చిన్నగా ఒక తమ్నేల్ చేద్దామండి, ఎందుకంటే మెయిన్ ఇప్పుడు అందరూ నిన్న కూడా చాలా మంది తమ్నేల్ అని అడిగారు, సో అది చెప్దాం అనుకుంటున్నాను. జస్ట్ ఇక్కడ మీ టెంప్లెట్ ఉంది కదా, టెంప్లెట్ క్లిక్ చేయండి. ఇక్కడ యూట్యూబ్ తమ్నేల్ మీకు ఏది కావాలంటే అది ఇక్కడ టైప్ చేయండి, జస్ట్ తమ్నేల్. టెంప్లెట్ ఆల్రెడీ బిల్ట్ ఇన్ వచ్చేస్తుందండి మనకి, మనం ఏమి సెపరేట్ గా దానికోసం కష్టపడిన అవసరం లేదు. మీకు ఓన్ గా మీరు క్రియేట్ చేయాలి అంటే క్రియేట్ ఏ బ్లాంక్ యూట్యూబ్ తమ్నేల్ క్లిక్ చేయండి. మనం కష్టపడకుండా స్మార్ట్ గా వర్క్ చేయాలి అంటే ఆల్రెడీ ఉన్నది యూజ్ చేసుకుంటే బెటర్. చూసారా ఎన్ని తమ్నేల్స్ వచ్చినాయో. సో మనకి ఇందులో యూజ్ అయ్యేది ఏంటి అన్నది మీరు చూసుకోండి. నేను ఇప్పుడు జస్ట్ ఏంటి అంటే మనకి ఒక తమ్నేల్ పెట్టాలనుకుంటున్నాను, ఏంటి లెర్న్ క్యాన్వా ఇన్ వెరీ ఈజీ మెథడ్ అన్నట్టు నేను ఒక తమ్నేల్ చూద్దాము అనుకుంటున్నాను. సో నేను ఒక తమ్నేల్, అది కూడా మనం ఇక్కడ ఇచ్చేయచ్చండి, లెర్న్ ఈజీ క్యాన్వా. సో దానికి సంబంధించి తమ్నేల్ వస్తాయి, అంటే క్యాన్వాయే రాదు, కొంచెం దానికి రిలేటెడ్ గా వస్తాయి. చూసారా, ఈజీ వే టు లెర్న్ ఇంగ్లీష్. సో దీన్ని మనం మార్చుకోవచ్చు కదండి, ఇమేజ్ తీసుకుని మన ఇమేజ్ పెట్టుకోవచ్చు, ఇక్కడ ఈజీ వే టు లెర్న్ క్యాన్వా పెట్టుకోవచ్చు, స్టార్ట్ నౌ అని పెట్టుకోవచ్చు. సో అలా అన్నమాట. సో ఏదైనా మీకు ఏదైనా హోటల్ బిజినెస్, రెస్టారెంట్ బిజినెస్ ఉంటే ఇలా ప్రీ డిఫైన్ టెంప్లెట్స్ చూసుకుని మీరు దాన్ని అడ్జస్ట్ చేసుకుని చేసుకోవచ్చు. డిజైన్ ట్యుటోరియల్ ఇలా. నేను ఇది సెలెక్ట్ చేసుకున్నానండి, ఇది తీసుకుంటున్నాను, కానీ ఇక్కడ చూడండి ఇది క్రౌన్ ఉంది, సో ఇది మనం తీసుకోవడానికి అవ్వదు, పెయిడ్ వెర్షన్ అది. సో నేను ఇది తీసుకుంటున్నాను, ఇది ఈజీగా ఉంది, సింపుల్ గా ఉంది. ఇది చూడండి. సో జస్ట్ సెలెక్ట్ చేసుకున్నాక కస్టమైజ్ దిస్ టెంప్లెట్. సో ఈ ఇమేజ్ తీసి మీ ఇమేజ్ పెట్టేసుకోండి డైరెక్ట్. సో బిఫోర్ దట్ మనం ఏం చేయాలి అంటే జస్ట్ ఒక నోట్ ప్యాడ్ తీసుకుని మనం ఏం రాయాలి అనుకుంటున్నాము అన్నది ఒక నోట్ ప్యాడ్ లో రాసుకోండి. క్యాన్వా డిజైన్ కోసం మీరు ఒక నోట్ ప్యాడ్ లో రాసుకోండి ఏం చేయాలనుకుంటున్నారని. సో జస్ట్ మీరు ఈ ఇమేజ్ తీసేసి మీ ఇమేజ్ పెట్టేసుకోండి ఫస్ట్. అప్లోడ్స్కి వెళ్ళి మీ ఇమేజ్ అప్లోడ్ చేసుకోండి. జస్ట్ ఇది ఉంది కదా, నేను డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తున్నాను. సో ఇక్కడ ఈ లైట్స్ అవి ఉన్నాయి కదండి, అవన్నీ మనకి సంబంధించింది కాదు కాబట్టి క్యాన్వాకి సంబంధించింది ఏమైనా ఇక్కడ మీరు ఎలిమెంట్స్కి వెళ్ళి క్యాన్వా అని టైప్ చేయండి. సో వచ్చింది చూసారా క్యాన్వా, జస్ట్ డ్రాగ్ అండ్ డ్రాప్. సో ఇక్కడ నేను ఇది స్టైల్ కూడా మార్చట్లేదండి, సేమ్ అదే ఉంచుతున్నాను, మీరు కావాలితే మార్చుకోవచ్చు. లెర్న్ క్యాన్వా. ఇన్ ఈజీ వే. మనం ఏంటి అంటే తమ్నేల్లో ఎక్కువ టెక్స్ట్ రాయకూడదండి, జస్ట్ చాలా మినిమం గా రాయాలి, అది కూడా ఏంటి అంటే వాళ్ళకి
నచ్చే విధంగా రాయాలి. ఎక్కువ టెక్స్ట్ రాసినా కానీ అది వాళ్ళకి అర్థం కాదు, చదవరు కూడా. సో వాళ్ళకి ఏంటంటే ఎక్సైట్మెంట్ క్రియేట్ చేసే విధంగా ఈజీ వే అంటే ఓకే ఇది ఈజీగా ఎలా చెప్తారా అని జస్ట్ వచ్చి ఒక్కసారైనా చూడడానికి అవకాశం ఉంటుంది కదా. సో ఇవన్నీ కూడా మీరు తీసేసుకోవచ్చండి. సో మీకేంటి అంటే ఇంకా ఏమైనా కావాలి అని అనుకుంటే మీరు జస్ట్ ఇక్కడికి వెళ్ళి టైప్ చేయండి. లెర్నింగ్ అని కొట్టండి. దానికి సంబంధించిన ఇమేజెస్ ఏమన్నా ఉంటే మీకు యూజ్ అయినవి ఏమన్నా ఉంటే పెట్టుకోవచ్చు. మీకు ఎట్ ఏ టైం సేమ్ ఒకేసారి మీకు కావాల్సింది ఇచ్చేస్తుందని కాదండి. మీరు అలా ట్రై చేసుకుంటా ఉంటే మీకు కావాల్సింది వస్తుంది. స్టూడెంట్ లెర్నింగ్ క్యాన్వా అని టైప్ చేయండి. సో ఇలా ఇమేజెస్ వచ్చినాయి కదండి. సో జస్ట్ డ్రాగ్ అండ్ డ్రాప్. సో మీకు ఇంకా కావాలితే చాట్ జీపీటీని కూడా అడగొచ్చండి. ఒక్కసారి చూద్దాము. ఐ ఆమ్ డిజైనింగ్ thumbnail ఫర్ క్యాన్వా లెర్నింగ్. గివ్ మీ క్యాప్షన్. క్యాన్వా ఈజీ ఎనీవన్ కెన్ డిజైన్. ఇలా ఇలా చూసారా, ఇక్కడ ఇలా రాసుకోవచ్చు మనం. క్యాన్వా ఈజీ ఎనీవన్ కెన్ డిజైన్. సో ఇది రాద్దాం మనం. సో మనకి బీజీ రిమూవర్ ఇందాక నేను చెప్పాను కదండి. సో అది యూజ్ చేసి మనం ఈ బీజీ కూడా రిమూవ్ చేసేసుకోవచ్చు. నెక్స్ట్ ఒక ఇమోజీ లాంటిది ఏదైనా యాడ్ చేసుకోవచ్చు. సేమ్ ఇలాగే మనం ఏదైనా బర్త్డేకి కానీ ఏదైనా కానీ పోస్టర్ లాగా, లేదు అంటే ఏదైనా విషెస్ ఎలా అయినా సరే చేసుకోవచ్చండి. జస్ట్ మన ఇమేజెస్ తో కూడా మనం హ్యాపీగా చేసుకోవచ్చు అన్ని. మీరు ఇమేజెస్ చేసుకునేటప్పుడు బీజీ రిమూవర్ మాత్రం అది యూజ్ చేసుకోండి, బాగా యూజ్ అవుతుంది మీకు. మనకి పెయిడ్ వెర్షన్ అయితే మనకి ప్రోలో అయితే చాలా ఎక్కువ ఉంటాయండి. ఇందులో మనకి ఎక్కువ ఉండవు. బట్ ఉన్న దానిలోనే మనం యాజ్ ఎ బిగినర్ మంచిగా ట్రై చేసుకుంటే మనకి చాలా బెనిఫిట్ ఉంటుందండి. సో తర్వాత ఇది ఏంటి అంటే మనకి డౌన్లోడ్ చేయడానికి షేర్ క్లిక్ చేసుకొని మీరు డౌన్లోడ్. సో మీకు పిఎన్జీ అయితే పిఎన్జీ, లేదు జేపీజీ అయితే జేపీజీ సెలెక్ట్ చేసుకొని జస్ట్ డౌన్లోడ్ క్లిక్ చేయండి. ఇక్కడ డౌన్లోడ్ అవుతుంది.
సో ఇదే అండి మన thumbnail అయితే ఇది. సో డైరెక్ట్ మనం యూజ్ చేసేసుకోవచ్చు దాన్ని. ఓకేనా అండి? అన్న డౌట్స్ ఉంటే అడగండి thumbnail క్రియేషన్లో. డౌట్స్ ఏమైనా ఉన్నాయండి? క్లియర్ అండి అందరికి? ప్రాక్టీస్ చేయాలి, చేస్తే డౌట్స్ ఇంకా రైజ్ అవుతాయి. జస్ట్ ఏంటంటే ప్రాక్టీస్ అనేది మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్, మ్యాన్ ఆర్ ఉమెన్. సో ఏంటంటే ఫ్రెండ్స్, ఇది ఏంటంటే ఇలా రన్ అవుతూనే ఉంటాయి క్లాసులు. సో ఇప్పుడు మనం ఈ 3 days తీసుకున్న టాపిక్ ఏంటంటే బేసిక్ లెవెల్లో ఉంటాయి. సో ఇలాగేంటంటే ఇంకా నెంబర్ ఆఫ్ క్లాసెస్ అనేవి కూడా రన్ అవుతూనే ఉంటాయి, ఏదో క్లాసెస్. నెక్స్ట్ అప్డేట్ అనేది కూడా మీ గ్రూప్లో వస్తుంది. సో ఈ నెక్స్ట్ మేడం ఈ స్కార్వ్ ఇది నాకు 2-3 మెసేజ్ పెట్టారు. సో అది ప్యాకేజ్ ఎంత, ఫైనల్ ఏమైనా ఆఫర్ ఉందా అని అడుగుతున్నారు. అది ఒకసారి చెప్తారా? ఎస్ అది సార్. నాకు మెసేజ్ పెడుతున్నారు. ఈ రోజైతే మనకి శ్రీరామనవమి ఆఫర్ అనేది నడుస్తుందండి. ఓకే. బేసిక్ ప్యాకేజ్ వచ్చి మనది బ్రాంజ్ వచ్చి 1299 మనకి 999 అనేది వస్తుందండి. సో ఉండండి మేడం స్లోగా వెళ్ళండి. సో ఇలా డిఫరెంట్ టైప్ ఆఫ్ ప్యాకేజెస్ ఉన్నాయండి. దీని మీద ఆఫర్ది 9 అంటే ఇవాళ యాక్చువల్లీ ఎవ్రీ ఫెస్టివల్కి ఏదో కంపెనీ నుంచి ఆఫర్ అనేది వస్తుంది మీకు. సో ఇప్పుడు మీకు ఇది బ్రాంజ్ అనేది 1299 999కి వస్తుంది. సో ఇది బేసిక్, ఇది మీకు లిటిల్లోనే సపోర్ట్ అవుతుంది. సో నెక్స్ట్ మేడం స్క్రోల్ చేయండి. నెక్స్ట్ వచ్చి సిల్వర్ అండి. సిల్వర్ది 4000ది మనకి ఈ రోజు ఆఫర్ ప్రైస్లో సో 2999కి ఇది వస్తుందండి. మనకి 3000 ఉంటుంది. సో ఇది మనకి యాక్చువల్లీ ఆఫర్ అనేది ఫెస్టివల్, ఇవాళ శ్రీరామనవమి ఫెస్టివల్ ఆఫర్ లాగా ఇస్తున్నారు. అది కూడా మనకి 12 కల్లా క్లోజ్ అవుతుంది అనమాట నైట్. సో ఏంటంటే ఓన్లీ క్లాసెస్ కాదు, ఇవి రెగ్యులర్ మీరు చేసుకుంటా కూడా మనకి మేడం అనేది, మేమంతా కూడా టీం అనేది సపోర్ట్ ఉంటుంది అనమాట. మెయిన్ ఇక్కడ బయట జరిగేది ఏంటంటే జాయిన్ చేసాం వదిలేసాం అనేది కాదు. మీరు ఎక్స్పర్ట్ అయ్యే వరకు మమ్మల్ని మీరు ఉపయోగించుకోవాలి అంతే. ఇప్పుడు మీరు ఎక్స్పర్ట్ అయ్యే వరకు మీరు మా వెంట, మేము మీ వెంట పడతాం, మీరు మా వెంట పడాలి. రెండు జరగాలి. జరిగితేనే అటు స్కిల్ మీకు డెవలప్ అవుతుంది, మాకు కూడా ఇంకా అడిషనల్ స్కిల్ డెవలప్ అవుతుంది. సో ఏదో జాయిన్ చేసామని కాదు. సో ఏంటంటే హెల్ప్ఫుల్ అయ్యేది మీరు, ఎందుకంటే అల్టిమేట్ డిసిషన్ అనేది మీరే తీసుకోవాలి. నెక్స్ట్ గోల్డ్. మా తరపు నుంచి అయితే క్లాసెస్ అనేది రెగ్యులర్గా కండక్ట్ చేస్తామండి. బట్ అది మీరు తీసుకునే విధానం బట్టి, మీరు ఇంప్రూవ్ అయ్యే విధానం బట్టి ఉంటుంది. మా గైడెన్స్ అనేది ఉంటుంది. నెక్స్ట్ గోల్డ్ వచ్చి 5999 అండి. 9000 మీకు 5999కి ఇస్తారు. నెక్స్ట్ వచ్చి డైమండ్ ప్యాకేజ్, ఇది 1400ది మీకు 14,000ది 9999 అంటే మినిమం కాస్ట్తో మీకు ఇస్తున్నారు. సో ఫైనల్ చెప్పండి, ఇది ఫైనల్ది. సో ఇది మెయిన్ అండి. యాక్చువల్ ఏంటంటే ఇది 18,000 ప్యాకేజ్. ఇప్పుడు ఎంత ఉంది మేడం ఆఫర్ ఇవాళ? 12,999. సో 12,999. సో ఇందులో ఏంటంటే, సో మీకు మేడం చెప్పినట్టు అన్ని వస్తాయి మీకు. గోల్డ్, బ్రాంజ్, సిల్వర్ కానీ అన్ని కూడా ఈ ప్లాటినంలో వస్తాయి. సో మీ ఆ కోర్సెస్ అన్ని కూడా ఇందులో వస్తాయి. దీంట్లో ఏంటంటే A to Z అన్ని కూడా కవర్ అవుతాయి. ఇందులో ఉన్న వాళ్ళకి ఏంటంటే కంపెనీ, ఆల్రెడీ మీరు కంపెనీ కొంత ఇన్వెస్టర్ అనమాట. ఆల్రెడీ మీ కంపెనీలో ఒక పాత్ర, ఒక షేర్ హోల్డర్ అనుకోండి. ఒక షేర్ అనేది మీ ఇన్కమ్, కొంత ఇన్కమ్ అనేది అందులో ఇన్వెస్ట్ చేశారు. దానికి తగ్గట్టు కంపెనీ మీకు సర్వీస్ అనేది ఇస్తుంది. సో వీళ్ళకి ఏంటంటే ఇంపార్టెంట్ గా మీకు అన్నట్టు అదర్ ఫెసిలిటీస్ ఏంటంటే జాబ్ పోర్టల్ ఉంటుంది. జాబ్ పోర్టల్లో మీ స్కిల్ ఉందంటే జాబ్ అనేది ఆపర్చునిటీకి అనేది హెల్ప్ చేస్తారు. నెక్స్ట్ రెగ్యులర్ క్లాసెస్ ఉంటాయి, అప్డేట్స్ ఉంటాయి. నెక్స్ట్ ఏంటంటే మీకు ఫ్రీలాన్సర్ లాగా జాబ్ ఆపర్చునిటీ ఏమున్నా కూడా మీకు ఫస్ట్ చెప్తారు. డైరెక్ట్ ఆపర్చునిటీ ఉన్నా కూడా ఈ వాళ్ళకి చెప్తారు. ప్లస్ అన్నిటికన్నా ముఖ్యం ఏంటంటే మీరు సపోజ్ ఇదే స్కిల్ మంచిది, మీకు నచ్చింది, ఈ స్కిల్ నాకు ఉపయోగపడింది అనుకుని మీరు ఎవరో ఒకరికి రిఫరెన్స్ చేస్తారు. ఆ రిఫరెన్స్ చేయడం వల్ల కూడా మీకు రిఫరల్ ఎఫిలియేట్ మార్కెటింగ్ అది కమిషన్ అనేది ఎఫిలియేట్ మార్కెటింగ్ ద్వారా కూడా మీకు ఏంటంటే ఎక్కువ ఇన్కమ్ అనేది వస్తుంది. సో కంపెనీకి మళ్ళీ రిపీట్ చేస్తున్న, కంపెనీకి ఎలాగ అందిస్తుంది అంటే
సో వాళ్ళకి ఏంటంటే ఇది ఒక ప్రోడక్ట్ కాదు, మనం డైరెక్ట్ ఒక స్కిల్ అనేది మనం షేర్ చేస్తాం కాబట్టి ఎక్కువ అనేది మీకే ఇస్తుంది. ఎంకరేజ్ చేయాలని చెప్పి ఫస్ట్ మాకు ఇచ్చింది, ఇప్పుడు మీకు కూడా అదే ఇస్తుంది. సో ఏంటంటే అంతా కూడా జెన్యూగా ఉంటుంది, ఇక్కడ ఏం లేదు. ఎందుకంటే వీళ్ళు ఇంత ఇన్కమ్లన్నీ కూడా జెన్యూగానే జరుగుతున్నాయి. సో మీకు ఎవరైనా ఈ యొక్క అద్భుతమైన స్కిల్, మా సపోర్ట్ అనేది ఎప్పుడు ఉంటుందండి. సో ఇదేంటంటే అడిషనల్ మీకు హెల్ప్ అవుతుందని మేము చెప్పేది. మీకు ఈరోజు మీకు బాగుంది, నచ్చింది, ఎన్నో చేస్తుంటాం కోర్సులు, కానీ ఉపయోగకరమైన కోర్సు వచ్చినప్పుడు జాయిన్ అయితే అది మీకు హెల్ప్ అవుతుంది ఫ్యూచర్లో. సో ఇది మీకు ఓకే అనుకుంటే ఈ ఆఫర్ అనేది ఉంటుంది. మేడం ఒక్కసారి మీకు సో గ్రూప్లో లింక్ మేడం ఇండివిజువల్గా పెడతారా, గ్రూప్లో పెడతారా? సార్ ఎవరైనా ఇంట్రెస్ట్ అయిన వాళ్ళు నాకు సార్ ఒక్కసారి మీరు సో ఇది విన్నారు కదా, మీకు ఒక్కసారి మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఒక్కసారి టెక్స్ట్ చేయండి. ఒకవేళ ఇది పర్లేదు అనిపించి మీకు ఇంట్రెస్ట్ ఉంది అనిపిస్తే ఒకసారి టెక్స్ట్ చేయండి ఎస్ అని. రైట్ ప్రవీణ్ గారు, రైట్. సార్ ఇంకా మీకు ఇంట్రెస్ట్ నెక్స్ట్ అన్నారు కదా, మీ ఇంట్రెస్ట్ అనేది ఏ ప్యాకేజ్ అన్నది కూడా టైప్ చేయండి. మేడం ఉండండి, ఫస్ట్ ఎవరు ఉన్నారో ఇంట్రెస్ట్ అనే వాళ్ళు ఒకసారి చెప్పనివ్వండి, ఓకే తర్వాత మీరు ప్యాకేజ్లోకి వెళ్దాం. నెక్స్ట్ సో అంటే ఇంకా ఆలోచిస్తున్నారు, పర్లేదు. సో ఏంటంటే ఈ ఆఫర్ మనం ఏంటంటే ఒకటే, మా మేడం ఎప్పుడు రెగ్యులర్ క్లాస్లో ఒకటే చెప్పుద్ది. ఏం చెప్తారంటే మేడం స్కార్పియో హెడ్ ఎండి గారు, సో అంటే ఒక ఆవిడ మహిళ కాబట్టి ఒక మహిళా స్టైల్లోనే ఆవిడ చెప్తారు. సో మనకి ఏంటంటే అవసరమైంది ఒక మంచి ఆపర్చునిటీ వచ్చినప్పుడు మన దగ్గర ఉన్నా లేకపోయినా ఏదో ఒకటి మనం చేయాలి. ఇప్పుడు నేను కూడా అండి ఇందులో వచ్చినప్పుడు నాకు టైట్ ఉంది, కానీ తర్వాత ఏదో ఒకటి చేసాను, ఎంతో నాకు ఇన్కమ్ అనేది జనరేట్ చేసుకుంటున్నాం. సో అలాగే ఏంటంటే మనం అవకాశం వచ్చినప్పుడు ఉపయోగించుకోండి. తర్వాత మనం ఎందుకంటే ముందుకు వెళ్ళిపోయిన తర్వాత మనం వెనక ఉన్నాం ఫీల్ రాకూడదు. చూడండి, సో ఆఫర్ అనేది అయితే ఉంది, తీసుకోవచ్చు. ఆఫర్లు ఏంటంటే ఎంతో కొంత మనకి తగ్గుతుంది, అదే అనమాట. బెనిఫిట్ ఉంటే తగ్గుతుంది, ఉంటుంది. ఆఫర్ ఉండదు కానీ రెగ్యులర్ ప్యాకేజెస్ అనేవి కంటిన్యూ అవుతుంది. చూసుకోండి. ఇది ఓన్లీ సో మినిమం మీకు మేడం కూడా ఒకసారి లింక్ అది ఆయనకు ఒకసారి పెట్టండి, మళ్ళీ ఒకసారి ఈ 10 మంది శ్రీదేవి గారికి వీళ్ళకి ఒకసారి పెట్టండి, చూస్తారు. దాన్ని బట్టి ఉంటే ముందుకు వస్తారు, నో ప్రాబ్లం. సో మన క్లాసెస్ అయితే రెగ్యులర్ ఉంటాయి. సో ఇందులో ఉంటే ఇంకా మీకు అడిషనల్ మీకు ఏంటంటే ఓన్లీ క్లాసే కాకుండా మల్టీపర్పస్ యూజ్ అవుతాయి అన్నమాట. ఓకే, సో నెక్స్ట్ మేడం ఇంకేమైనా చెప్తారా మీరు? అదే సార్, ఇంట్రెస్ట్ అయిన వాళ్ళు మెసేజ్ చేయండి, మీకు లింక్ సో అనేది ఇది సెండ్ అయిపోయిన చేస్తాను. తర్వాత కూడా మీరు ఆలోచించుకుని ఒకళ్ళు ఇంట్రెస్ట్ అయితే మేడం నెంబర్ ఉంటుంది, అడ్మిన్ మేడం ఉంటారు. సో నా నెంబర్ కానీ మేడం నెంబర్ కానీ మీరు ఒకవేళ మెసేజ్ చేస్తే దాని డీటెయిల్స్ అనేవి పంపిస్తాం. ఆల్రెడీ మాకు ఒక 5 మెంబర్స్ అయితే మెసేజ్ పెట్టారు. సో ఇంకా ఎవరైనా ఉన్నా కూడా చెప్పండి, దాన్ని బట్టి ఆఫర్ వచ్చినప్పుడు ఆపర్చునిటీ అనేది ఉపయోగించుకోండి, చూసుకుని యూజ్ అవుతుంది. శ్రీరామనవమి ఆఫర్ సార్, మళ్ళీ రేపు అయితే సెపరేట్ కాస్ట్ ఉంటుంది సార్, 15,000 అయిపోతుంది ప్లాటినం ప్యాకేజ్. సో ఓన్లీ బిఫోర్ 12 అమౌంట్ కనబట్లేదు దీని మీద, నాకు స్క్రీన్ మీద. రైట్ ఉంది మేడం, ఓకే రైట్, ఓకే రైట్ రైట్ రైట్. సో చూసుకోండి, థింక్ చేయండి, ఆపర్చునిటీ చూడండి. ఓకే రైట్. సో మనకి ఏంటంటే మధ్యలో జరుగుతూ ఉంటాయి క్లాసెస్ అనేవి మేము అప్డేట్ చేస్తాం గ్రూప్లో, ఇన్ కేసు నెక్స్ట్ అయిన టాపిక్ మీద ఉన్నప్పుడు అప్డేట్ చేస్తాం. ఇంకొక న్యూస్ ఏంటంటే, సో దీంతో పాటు ఇన్ కేస్ సపోజ్ కొంతమంది ఉంటారు, మేము ఇంత టైం స్పెండ్ చేయలేమండి, మేము చేయలేము, చూడగలం కానీ ప్రాక్టీస్ చేయడానికి మా బిజినెస్లో దాంట్లో కొంచెం మాకు చేయలేము అనుకున్నప్పుడు మన మహాలక్ష్మి గారు ఫ్రీలాన్సర్గా చేస్తున్నారు. సో మీ యొక్క బిజినెస్ పరంగా మీ బిజినెస్ డెవలప్మెంట్ చేసుకోవడానికి యాడ్ రన్ చేయాలన్నా, ఏ వీడియోస్ కావాలన్నా, ఒక డిజైనింగ్ పోస్టర్స్ కావాలన్నా కూడా వెరీ నామినల్ అమౌంట్తో మీకు చేసిస్తారనమాట. సో అది కూడా ఆపర్చునిటీ ఉంది. సో అన్ని రకాల ఆపర్చునిటీస్ ఉన్నాయండి, అన్ని మీ చేతిలో ఉంది, గోలు తర్వాత నిర్ణయం మీది. రైట్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. సో మళ్ళీ మనం కలుద్దాం రెగ్యులర్గా. సో మీకు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే మేడంకి టెక్స్ట్ చేయండి, థింక్ చేసి టెక్స్ట్ చేయండి. సో ఈ 12 వరకే ఆఫర్ ఉంటుంది, తర్వాత రేటు పెరుగుద్ది అంతే. ఇది కంపెనీ ఉంటుంది, అన్నీ ఉంటాయి, రేట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది అంతే. ఓకే రైట్ మేడం, ఓకే రైట్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ మేడం. లక్ష్మి గారు, గౌస్ గారు అందరు రెగ్యులర్ ఉండండి, మనం రెగ్యులర్గా కంటిన్యూ చేద్దాం క్లాసెస్. రైట్, థ్యాంక్ యూ మేడం మహాలక్ష్మి గారు. థ్యాంక్ యూ సార్.